విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు మీ అందరికీ చాలా సర్ప్రైజింగ్ కలిగేటువంటిది, రోడ్ల మీద నడుస్తూనో కార్లలో ప్రయాణిస్తూనో ఒక రకమైనటువంటి పోస్టరు మనందరినీ కూడా అట్రాక్ట్ చేస్తూ ఉండింది. అదే మీరు ఊహించింది కరెక్టే, కొత్త రాజకీయ నాయకుడు. ఏ పల్లెటూరుకి వెళ్ళండి, పట్టణాల్లో ఏ సందుల్లో కానీ, రోడ్ల మీద కానీ, సినిమా హాల్స్ దగ్గర కానీ సినిమా పోస్టర్స్ని మించిపోయిన రీతిలో ఉన్నటువంటి పోస్టర్స్ కొత్త రాజకీయ నాయకుడు. అందరికీ ఏమిటా ఈ రాజకీయ నాయకుడు, ఏం చేస్తారా, వారు ఏమిటి, వారి యొక్క సందేశం ఏమిటి అనేటువంటిది చాలా అనుమానాలు ఉన్నాయి. అటువంటి ఎన్నో అనుమానాలని నివృత్తి చేసుకోవడానికి మన ముందు ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు, మన ప్రేక్షకుల కోసం ఈ యొక్క అధినేత కూనపురెడ్డి హరిప్రసాద్ గారు. ఐఏఎస్ ఎంతో ఉన్నతమైనటువంటి పదవి నుంచి తునపాయంగా బయటకు వచ్చి రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. వారితోటి ముఖాముఖి. నమస్కారం హరిప్రసాద్ గారు. నమస్తే ఫణేంద్ర గారు. నమస్కారం అండి. హరిప్రసాద్ గారు, నిజంగానే మాకు ఎక్కడ చూసినా ఈ కొత్త రాజకీయ నాయకుడు అనగానే మేము ఏమనుకున్నాం అంటే, కొత్తలో ఇదేదో కొత్త సినిమా పేరేమో అనుకున్నాం. అసలు ఇదేమిటి ఇంత అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, సినిమా రాకముందు నుంచి కూడా అవుతూ ఉంది, ఏమిటి ఈ రాజకీయ నాయకుడిని. ఒకరోజు ఎక్కడో నేనే ఆగి చూడవలసి వచ్చింది. చూస్తే అప్పుడు దాని మీద మీ మొబైల్ నెంబరు, ఎస్ఎంఎస్ మొదలైనవన్నీ చూశారు. చాలా క్లుప్తంగా ఉంది. అది ఒక హెడ్డింగ్ మాత్రం చాలా ప్రామినెంట్గా ఇచ్చారు, కొత్త రాజకీయ నాయకుడు అనేటువంటిది. అసలు మీకు ఇటువంటి తలంపు, ఇటువంటి థాట్ ఎలా వచ్చింది ఈ రాజకీయాల్లోకి రావడానికి కోసం అని చెప్పేసి ముందుగా మీతోటి ముఖాముఖి మా ప్రేక్షకుల కోసం. ఫణేంద్ర గారు, చాలా సంతోషం మీ స్టూడియోకి ఇన్వైట్ చేశారు. నన్ను చాలామంది ఇన్వైట్ చేస్తారు కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను మీ స్టూడియోకి వచ్చిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, ఇంత సెటప్, ఇంత మంచి స్టూడియో రామనాయుడు స్టూడియోలో రామోజీ ఫిల్మ్ సిటీలో చూశాను. తర్వాత మీ దగ్గర చూస్తున్నాను, నేను చూసిన వాటిలో. అయితే ఈ తలంపు నాకు ఎందుకు వచ్చింది అనేది, నేను ప్రధానమంత్రి దగ్గర, అంటే సెంట్రల్ గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్ దగ్గర, అంటే తెలంగాణ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి చోట పనిచేశాను. పనిచేసిన తర్వాత నేను స్క్రిప్ట్లు రాసి ఇచ్చేవాడిని. స్క్రిప్ట్లు రాసిస్తే ఆ స్క్రిప్ట్లు వాళ్ళు చదివేవాళ్ళు. ఉదాహరణకి ఒకసారి బాన్సవాడలో ఒక ఇష్యూ అయింది. అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. స్క్రిప్ట్ రాయాలని చెప్పన్నారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. ఇట్లా అక్కడ ఇష్యూ అయింది, దాన్ని ట్రబుల్ షూట్ చేయాలని చెప్పన్నారు. ట్రబుల్ షూటింగ్ చేయాలంటే నువ్వే చేయాలని చెప్పన్నాను. అనేసరికి సరే, నేను ఎప్పుడు కూడా చెప్పడం కానీ రాయను, ఏదైనా చెప్తా కానీ రాయను, చెప్తున్నా. ఆయన రాసుకున్నాడు, రాసుకొని తీసుకెళ్ళి ఎన్టీఆర్కి ఇచ్చాడు. ఆయన తీసుకుపోయి స్క్రిప్ట్ తీసుకుపోయిన బాన్స్వాడలో ఉపయోగించాడు. హైలీ సక్సెస్, 100% సక్సెస్. అద్భుతమైన స్క్రిప్ట్, బాగుంది, ఎవరు రాశారు అని అడిగాడు ఆయన భాషలో. ఫలానా కూనపురెడ్డి హరిప్రసాద్ అండి, ఆయన రాస్తుంటాడండి. ఏం పని చేస్తుంటాడు? ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అండి. ఆయన ఈ పని చేయటం ఏంటి, ఇట్లా స్క్రిప్ట్ రాయటం ఏంటి, మరి ఆ ఉద్యోగం చేస్తున్నారు? ఆయనకు ఉద్యోగం ఫ్యాషన్ అండి. నేను ఉద్యోగానికి రాకముందు చాలా ట్రై చేశాను, ఢిల్లీకి వెళ్ళాను, యూపీఎస్సీకి వచ్చాను. ఉద్యోగం చేరిన మా నాన్న మాట తీసుకున్నాడు, ఆయన సర్వీస్ మొత్తం చేయరా, లేకపోతే నా మాట తీసేసినట్టు అవుద్ది, ప్రామిస్ చేయరా అని చెప్పని తీసుకొని సర్వీస్ మొత్తం చేయించాడు. చేశా. నేను ఎప్పుడో వచ్చేవాడిని రాజకీయాల్లోకి. ప్రపంచంలో ఉన్న 187 దేశాల్లో భారతదేశాన్ని అగ్రస్థానం నిలపడం నాకు తెలుసు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఇండియా, చైనా అగ్రదేశాలు మారే అవకాశం ఉంది. బ్రెయిన్ డ్రైన్ ఇండియా నుంచి అమెరికా వెళ్ళటం కాదు, అమెరికా నుంచి ఇక్కడ స్టూడెంట్స్ వచ్చి అమెరికా స్టూడెంట్స్ చదువుకోవటం, అది చేయాలి. అది చేయడానికి ఏం చేయాలి, ఇలాంటి మొత్తం ఈ థాట్స్ అన్నీ ఉన్నాయి. తర్వాత పాలిటిక్స్ కూడా, నాయకులు స్వార్థం వదిలిపెడితే, స్వార్థం లేదు, రాజకీయ ముసుగులో వ్యాపారం చేయటం, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం, వాళ్ళ డబ్బు పెంచుకోవడం, అది కాకుండా ప్రజల కోసం చేద్దాము, దేశం కోసం చేద్దాము. ఐక్యరాజ్య సమితిలో ఇండియా అమ్మో ఇంత గొప్పగా వచ్చింది అని అనాలంటే మన రాజకీయ నాయకులు స్వార్థం అనుకోవాలి. కానీ ఎవరు కూడా రాజకీయ ముసుగులు వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు.
ఆస్తులు పెంచుకుంటున్నారు. అది ముఖ్యం కాదు. మనిషి ఎంతకాలం పనిచేసినా కూడా చచ్చిపోవాల్సిందే. పేరు రావాలి, పుస్తకంలో ఒక పేజ్ ఉండాలి. సో కాబట్టి నేను వెంటనే రిటైర్మెంట్ అయిన వెంటనే నెక్స్ట్ డే కొత్త రాజకీయ నాయకుడు పోస్టర్ గోడ మీద వేశాను. మరి మీరు చెప్పారు కనుక ఇందులో సందర్భం ఉన్నా లేకపోయినా మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర పంపించాను స్క్రిప్ట్ చేసి అని చెప్పేసి. ఎన్టీ రామారావు గారి దగ్గర మా చిన్నాన్నగారే ఓఎస్డీగా ఉండేవారు, గోటేటి రామచంద్రరావు గారు మా చిన్నాన్నయ్య. ఆయన ఇదే చెప్తూ ఉండేవారు, ఆయనకి ఏదైనా కావాలంటే ఈయన రాసి ఇస్తూ ఉంటారు. హిస్టరీ లెక్చరర్, హిస్టరీ లెక్చరర్, నరసాపురం. ఓ రైట్, ఓకే, సొంత చిన్న ఆయన. ఓకే ఓకే. ఆయనే అన్నీ రాసి ఇవ్వటం. ఆయన ఒక పెద్ద, మీకు తెలిసే ఉంటుంది బహుశా, ఈజ్ ఎ బిగ్ ఎన్సైక్లోపీడియా. అవును. చాలా నాలెడ్జ్. ఆ రోజు ఈనాడులో వచ్చింది ఏంటంటే, బ్యానర్ లైన్ వచ్చింది ఏంటంటే, ఎన్టీఆర్ పిఆర్ఓగా హిస్టరీ లెక్చరర్. అవును, బాగా గుర్తు ఇప్పుడు కూడా. సో అటువంటివే మీ దగ్గర కూడా కనబడి, చాలా పోలికలు కనబడి, అందుకని అంటున్నారు కదా మీరు రాసి ఇచ్చాను బాన్సువాడ అంటే, కానీ నాకు అది గుర్తుకొచ్చి మీకు చెప్తా ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మీరు చెప్తున్నారు వ్యాపారం అయిపోయింది, రాజకీయం అనేటువంటిది. మరి అటువంటి సమయంలో ఈజ్ ఇట్ పాసిబుల్ నౌ, మీరు ఒక్కళ్ళగా మొదలెట్టారు ఇది, మీరు చాలా నమ్మకంగా ఉన్నారు, మార్చాలి అనేటువంటి తలంపు మంచిదే, కానీ సాధ్యపడుతుందంటారా? కోనపరెడ్డి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, మహాశక్తి. ఆ విషయం ప్రజలకు చాలామందికి తెలుసు. నేను 2 years నుంచి వర్క్ చేస్తున్నా సికింద్రాబాద్ ఎంపీని కావాలని. కొంతమంది విజయవాడ ఎంపీ కావాలని కొంతమంది అడుగుతున్నారు, ఎక్కువ మంది ఇటు అడుగుతున్నారు. అయితే నేను ఫిక్స్ అయి ఉన్నా, సికింద్రాబాద్ ఎంపీగా చేయాలని చెప్పి ఫిక్స్ అయి ఉన్నా. నేను ఒక వ్యక్తిని ఎంతమందిని సంపాదించాను, నా వాట్సాప్ గ్రూప్స్ చూడండి, లేదా నా ప్రచార రథంలో పోయేటప్పుడు ఒక్కసారి మీ స్టూడియోని, మీ కెమెరాని ఫాలో కమ్మనండి, తెలుసుద్ది. మరి ఇంతమందిని ఎట్ట తయారు చేశాను, నేను ఒక్కడిని ఏం చేయలేను. నాలాంటి వాళ్ళు 1000 మంది కావాలి. ఈ దేశాన్ని మార్చాలంటే నాలాంటి వాళ్ళు 1000 మంది కావాలి. ఆ 1000 మందిలో కొంతమందిని ఆల్రెడీ లొకేట్ చేసాం, ఐడెంటిఫై చేసాం. ఉదాహరణకు మీరు కూడా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది, సో ఆ 1000 మందిలో మీరు కూడా ఒకళ్ళు ఉండాలా అని అనిపించింది నాకు. సో అయితే ఇంతమంది సిమిలర్ ఐడియాస్ ఉన్న మనుషులు కలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోతే, ఇండియాని ముందుకు తీసుకుపోతే మనకు వచ్చే పేరు ఏంటంటే, ప్రపంచంలో మనకు పేరు వస్తుంది, యుఎన్ఓలో మనకు పేరు వస్తుంది, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో మనకు పేరు వస్తుంది, ఐక్యరాజ్య సమితిలో మనకు పేరు వస్తుంది. సో పేరు వస్తే మనిషి ఎప్పుడు పేరుతో బతకాలి, దేశం ఎప్పుడు పేరుతో బతకాలి. ఆ పేరు లేకుండా మనం ఏం చేస్తున్నాము, వాళ్ళకి ఆ స్కీమ్స్ ఇచ్చి, ఈ స్కీమ్స్ ఇచ్చి, ఫ్రీ బీస్ ఇచ్చి ప్రజలను అట్నే ఉంచుతున్నాం, మందాగోళం ఉంచుతున్నాం. అట్లా చేయకూడదు. ఇండియా ప్రతి మనిషి కూడా పవర్ఫుల్, ప్రతి మనిషి జోలికి వెళ్ళడానికి లేదు అని చెప్పనాలి. ఇండియా వేరే దేశాలకు ఫీడింగ్ ఇవ్వాలి. ఇండియాలో ఎక్స్పోర్ట్స్ ఉండాలి, ఇంపోర్ట్స్ ఉండకూడదు. ఇంపోర్ట్స్ ఉండటం వల్ల డౌన్ అయిపోతాం, ఎక్కడ తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్స్ కొరియాలో తయారవుతాయి, ఇండియాలో తయారవ్వాలి. డ్రోన్ టెక్నాలజీ తెచ్చుకోవాలి, దీన్ని టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అని చెప్పి అంటాం. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అట్లనే రోబో ఫార్మింగ్ చేయాలి. రైతులు కదా ఫార్మ్ చేసేది, రైతులు కంప్యూటర్ దగ్గర కూర్చొని ఏసీ రూమ్లో రోబోస్ కమాండ్స్ ఇవ్వాలి, ఈ విధంగా పనిచేయాలని చెప్పని. రోబో ఫార్మింగ్ చేయాలి, రోబోస్ పొలాల్లో పనిచేస్తాయి. సో ఈ రకంగా చేయాలి. ఇంత చేస్తేనే అభివృద్ధి చెందుద్ది. 70 సంవత్సరాలు అభివృద్ధి చూపండి ఇండియాలో. ఇండెక్స్ పాయింట్ ఇంకా 4 ట్రిలియన్ డాలర్స్తో ఉన్నాం. చైనా 14 ట్రిలియన్ డాలర్స్తో ఉంది. కరెక్టే. సో కాబట్టి నేనేమంటానంటే, మనము నాలాంటి వాళ్ళని కొంతమంది తయారు చేసుకుంటున్నాం. ఫస్ట్ సికింద్రాబాద్ కేసుని ఇచ్చిన, సికింద్రాబాద్ కైవసం చేసుకుంటే ప్రజలు చూస్తున్నారు, టీవీ ఛానల్ చాలామంది చూస్తున్నారు. సికింద్రాబాద్ ఫస్ట్ కైవసం చేసుకుంటే కొత్త రాజకీయ నాయకుడు కానీ ఓటు వేసి గెలిపిస్తే కోనపరెడ్డి హరిప్రసాద్ అని నేను ఇండియాకి నిచ్చినేసి ఇండియాలో ఉన్న రాజకీయ నాయకుల్ని, అది మోదీ కావచ్చు, లేదా ఇంకో నాయకుడు కావచ్చు, ఇంకో రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు ఎవరైనా కావచ్చు, గొప్ప పర్సనల్ ఏం కాదు, థాట్స్ ఉండాలా, ఐడియాస్ ఉండాలా, డెవలప్మెంట్ ఓరియంటెడ్ థింకింగ్ ఉండాలా. అప్పుడు మాత్రమే ముందుకు తీసుకెళ్ళగలం. సో అది నేను చేయడం కోసం మనుషులు తయారు చేస్తున్నాను, అది చేస్తాను. సికింద్రాబాద్ ఎంపీ గెలిస్తే నెక్స్ట్ అదే టార్గెట్. సో కోనపరెడ్డి హరిప్రసాద్ అనే నేను ఈ దేశాన్ని మార్చగలననేటువంటి పూర్తి నమ్మకంతో ఒక టీముని తయారు చేస్తున్నాను, వెళ్తున్నాను అని చెప్పేసి మీ యొక్క అభిమతం, అది నెరవేరాలని కూడా మేము కోరుకుంటాం. బాగానే ఉంది.
మరి మోడీ గారు కూడా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక ఇంపోర్ట్స్ని మొత్తం బ్యాన్ చేసి ఎక్స్పోర్ట్ పెంచాలని, లేకపోతే ఇంపోర్ట్ సబ్స్టిట్యూట్స్ తయారు చేయాలని చెప్పేసి కూడా మరి ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారు. మీరు చెప్తున్న అన్ని ఇంపోర్ట్స్ మొత్తం వారు బ్యాన్ చేశారు, ఇండియాలో ప్రొడక్షన్ పెంచుతూ ఉన్నారు. అలాగే మీకు వేరే రూపాయి వాల్యూని కూడా పెంచడానికి ఆయన ప్రయత్నంగా ఆయన చేస్తున్నారు. ఈ ద్రవ్యోల్బణం నుంచి కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అది కాకుండా ఇంకా మీరు కొత్తగా చేసేటువంటిది ఏముంది? ఇప్పుడు ఇంపోర్ట్స్ అనేది ఆల్మోస్ట్ బ్యాన్ అయిపోయింది, ఏదో ఎమర్జెన్సీస్ తప్పించి. ఇంకా కొత్తగా ఏమి ఇంపోర్ట్స్ మీరు బ్యాన్? ఇంకా ఇంపోర్ట్స్ కొన్ని ఉన్నాయి, ఆ ఇంపోర్ట్స్ ఆపాలి. నెక్స్ట్ మోదీ చేయాల్సింది ఏంటంటే బ్లాక్ మనీ తెస్తాడు, నల్ల డబ్బు తెచ్చాడా? ప్రజలకు పంచాడా? ఎవరికి పంచాడు? ఎవరికి ఎందుకు తేలేదు? మన తెస్తాను ఎందుకు చెప్పాలి? తెస్తాను ఎందుకు చెప్పాలి? తర్వాత నీరవ్ మోదీ ఎక్కడున్నాడు ఇప్పుడు? వీళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎందుకు శిక్షించలేదు? ఇంత పంజాబ్ నేషనల్ బ్యాంకు దివాళా తీయడానికి కారణం ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంకు వైబ్రెంట్ బ్యాంక్ కాబట్టి ఈరోజు నిలదొక్కుంది. అంత పెద్ద ఫ్రాడ్ జరిగినా కూడా నిలదొక్కుంది. ఒక సౌండ్ బ్యాంక్ నిలబడింది ఈ రోజున. మరి వాళ్ళందరినీ ఎందుకు షీల్డ్ చేస్తున్నారు? తర్వాత పెద్ద పెద్ద ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఎందుకు వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నారు? రైతులు చేయండి, వాళ్ళకి రుణమాఫీ అవసరమా? వేల కోట్లు ఎందుకు చేయాలి? రుణమాఫీ చేయాలి వాళ్ళు ఓన్లీ నెంబర్ కోసం, నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి అంతే కదా. అంతే. ఒక ముఖేష్ అంబానీ ఒకసారి, ఆడాని ఒకసారి. ఆదాని అంబానీ ఇద్దరే కదా మధ్యలో ప్రధాని. ఆదాని అంబానీ బాగా చెప్పారు, మధ్యలో ప్రధాని బాగా చెప్పారు. రాంబాయ్ భీంబాయ్ మధ్యలో డ్రీమ్ బాయ్ అన్నట్టు చెప్పారు. ఓకే, మంచిది. సో అది చేయలేదు. సో కాబట్టి మోదీ జిఎస్టీ కూడా చిన్న చిన్న వాళ్ళకి మంచిది కాదు. పెద్ద పెద్ద వాళ్ళకి పెట్టుకో జిఎస్టీ, చిన్న చిన్న వాళ్ళకి వర్తించదని చెప్పు. జిఎస్టీ అనేది ఎంత ఎంత ఇబ్బంది పెడుతుంది మనుషుల్ని. రోడ్డు మీదకి వెళ్ళి రోడ్డు పక్కన బంచి మీద కూర్చొని ఒకరితో మాట్లాడి చూడండి, ఒక చిరు వ్యాపారితో మాట్లాడి చూడండి. సో కాబట్టి ఇవన్నీ చేయట్లేదు. ఇవన్నీ కూడా కింద స్థాయి నుంచి రబ్బింగ్ షోల్డర్ విత్ పీపుల్, ప్రజల యొక్క భుజాలు తరుచుకుంటూ రాసుకుంటూ వెళ్ళి మనం వాళ్ళ సమస్యలు తెలుసుకొని మనం పై స్థాయిలో కూర్చుంటే అప్పుడు మనం వాళ్ళ సమస్యలు బాగా తీర్చగలం. అంటే గ్రాస్ రూట్ లెవెల్లో మీరు ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తే అది ఈజీగా చేయొచ్చు. నిజమే, మీరు చెప్పినటువంటి దానికి ఒక చిన్న ఇన్సిడెంట్ మొన్ననే జరిగింది, మాకే జరిగింది. మేము ఎవరో మాకు ఒక వర్క్ చేసినందుకు గాను వాళ్ళకి మనం పేమెంట్ చేశాం. ఆ పేమెంట్ చేసుకున్న తర్వాత ఎవరైతే మనకు సప్లయర్ ఉన్నారో ఆయన జిఎస్టీ కట్టలేదు. ఎప్పుడో ఒక 6-7 ఏళ్ల క్రితం కట్టకపోతే ఇప్పుడు అది మాకు పెనాల్టీ పడింది. అరే, డబ్బులు కట్టిన వాడికి పెనాల్టీ ఏంట్రా? అసలు నాకు అర్థం కాదు. మీరు కట్టారు కాబట్టి, మేము కట్టాం కాబట్టి. సో వాడు నాకు బిల్ చేశాడు, నేను పేమెంట్ చేశాను. వాడు నీకు జిఎస్టీ కట్టవలసింది ఎవరు? నేనా? వాడు కట్టాలి. వాడు కట్టకపోతే నాకు పెనాల్టీ ఏంటి? బికాజ్ వాడు దొరకలేదు కదా. ఇది ఎక్కడ న్యాయం? అసలు ఇటువంటి లొసుగులు జిఎస్టీలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా తీసుకురావడానికి మేము రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం కూడా. చేసినా మనది ఎవరు పట్టించుకునేటువంటిది ఉంటుంది? అంటే బిల్ పేమెంట్ చేసినోడిది తప్ప, వాడు డబ్బులు వాడుకున్నవాడు హాయిగా ఉన్నాడు. వాడుకున్నాడు, దొంగ వెళ్ళిపోయినాడు, వాడు కనపడకుండా పోయాడు. అది. సో ఇక్కడ నిజాయితీ నిలబడిన పేమెంట్ చేసిన వాళ్ళు పట్టుకోవడం తప్పు కదా. అందుకని జిఎస్టీలో లొసుగులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరే అంటున్నారు మీకే జరిగింది, మీలాగా ఎంతమందికి జరిగిందో. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి, ఇవన్నీ చేయాలి. అంటే నేనేమంటానంటే లూప్ హోల్స్ ప్లగ్ చేయాలి. లూప్ హోల్స్ ప్లగ్ చేస్తే సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది, డ్రైనేజ్ అయిపోతుంది. అంతే. మనం డ్రైనేజ్ వాసన కొడతా ఉంది, దాన్ని ప్లగ్ చేసామనుకోండి, ఆపేమనుకోండి, రాదు కదా వాసన. అంతే కదా. గ్యాంగ్రీన్ వస్తే అగరబత్తి వెలిగించడం కాదు కదా, అక్కడ తీసేయాలి. ఆ పార్ట్ని గ్యాంగ్రీన్ వచ్చి మా పార్ట్ని అంతవరకు కట్ చేసి తీసేయాలి. లేకపోతే మొత్తం పాకుతుంది కదా, మొత్తం గ్యాంగ్రీన్ అయిపోతుంది కదా బాడీ అంతా కూడా. అది చేయాలి, అది చేయట్లా. తర్వాత ఇంకొకటి, ఐఏఎస్ ఆఫీసర్ల మీద, ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఆధారపడి ప్రభుత్వాన్ని నడపకూడదు, పాలన చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకున్న థాట్స్ అవే చెప్తారు. అయితే వేరే దేశాల్లో, యుఎస్ లాంటి దేశాల్లో వాళ్ళు ఈ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళు, అక్కడ అమెరికన్ సర్వీస్ అంటారు కదా, వాళ్ళ మీద ఆధారపడకుండా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని తీసుకు, అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ని తీసుకురా, వాడి సలహా తీసుకో, వాడు మంచి సలహా ఇస్తాడు.
బ్యూరోక్రాట్ ఎవడు ఐఏఎస్ పాస్ అయినాడు ఎట్లా సలహా ఇస్తాడు? అగ్రికల్చర్ గురించి ఏం తెలుసు? తెలియదు. అగ్రికల్చర్ కమిషనర్, అగ్రికల్చర్ సెక్రటరీ వాళ్ళు ఏం చేస్తారు? నడపగలరు కానీ ఐడియా ఇవ్వలేరు కదా. అందుకని అలాంటి బయటోళ్ళు తీసుకొని సలహాలు తీసుకుంటే గవర్నమెంట్ బాగా నడుచుద్ది. ఇండస్ట్రీ గురించి సలహా ఇవ్వాలంటే ఇండస్ట్రీ నడుపుతున్నవాడు అది. అంతేగాని నువ్వు అక్కడ కూర్చుని ఇండస్ట్రీ ఇలా అంటే నువ్వేం కుదరదు కదా. ఏసీ రూమ్లో కూర్చొని ఇండస్ట్రియల్ పాలసీ, పబ్లిక్ పాలసీ, ఇంకొక పాలసీ తీసుకోవాలంటే ఏసీ రూమ్లో కుదరదు, బ్యూరోక్రాట్స్ వల్ల కుదరదు. ఈ రకంగా చేసుకుంటా పోతే మంచి జరుగుద్ది. వెరీ గుడ్ సార్, మీ ఆలోచన చాలా బాగుంది. అయితే మీరు ఒక్కళ్ళు ఒక ఎంపీ సీట్ సంపాదించారనుకోండి, అప్పుడు మీ ఒక్క గళానికి ఏమి అంత వాల్యూ ఉంటుంది? ఇంత పెద్ద అసెంబ్లీలో, పార్లమెంట్ భవనంలో ఒక్క ఎంపీ సీటు కానీ సంపాదిస్తే ఇండియాకి నిచ్చినేస్తాం. అంతే అంటారా? ఎట్లా వేస్తామంటే అన్నదాత భారత్ పార్టీ అని చెప్పని ఒక పార్టీని డిజైన్ చేసి పెట్టాం. నేను గుజ్జే వైద్యనాథ్. ఓహో, అన్నదాత భారత్ పార్టీ, ఏబీపీ. ఓహో, ఏబీపీ ఆప్ లాగా. అక్కడ ఆప్ ఉంది, ఇక్కడేమో అన్నదాత ఉంది. అన్నదాత భారత్ పార్టీ, ఏబీవీపీ. అంటే నేను ఏబీపీ అంటే ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన అన్నాడు నా దేశం ఇట్లా అయిపోతుంది, ఒక పార్టీని క్రియేట్ చేయాలని చెప్పి అన్నాడు. ఆయన చేస్తున్నాడు, మొత్తం అంతా మేనిఫెస్టో అంతా తయారు చేశాడు, బాగా చేశాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క వ్యక్తి చేసే పని కాదు ఇది. కాదు, 1000 మంది నాలాంటి వాళ్ళు కావాలి. నాలాంటి 1000 మంది తయారు చేస్తున్నా, అదే తయారవుతున్నారు. చాలామందిని తయారవుతున్నారు. అయితే ఆ పార్టీ మేనిఫెస్టో ఇవన్నీ కూడా ఒక మోదీని ఓడించడం కానీ, లేకపోతే మమతా బెనర్జీని ఓడించడం కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డిని ఓడించడం కానీ, జగన్ ఓడించడం కానీ పెద్ద గొప్ప విషయం ఏం కాదు. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. నేను ఏదో సులభంగా చెప్పాను అనుకుంటున్నారు, గొప్ప విషయం ఏం కాదు. ఓటర్స్ మనతో ఉంటే అంతే, ఎవరినైనా ఓడించవచ్చు. అంతే కదా. అంతే, ఓటర్స్ మనం తీసుకోవాలి. అవును, ఓటర్స్ మనం లాక్కోవాలి. అవును, అర్థమైందా? తర్వాత ఓటర్స్ కోసం మా గవర్నమెంట్ వస్తే, అంటే ఇప్పుడు నేను ఎంపీగా చెప్పేది కాదు, రేపొద్దున గవర్నమెంట్ కానీ వస్తే ఓకే, ప్రతి ఓటర్ కూడా ముందు 2 లక్షల రూపాయలు ఒక ప్రీపెయిడ్ కార్డు ఇస్తాం. ఓకే, ప్రీపెయిడ్ కార్డు 2 లక్షల రూపాయలు విలువ చేసేది. గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కార్డు దాని పేరు. ఓహో, గవర్నమెంట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ కార్డు, ఓకే, కార్డు ఇస్తాం. మా గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ డే ఆ కార్డు యాక్టివేట్ అవుద్ది. ఓ ఓకే, ఆ కార్డు ట్రేడర్ దగ్గర ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర ఉంటుంది, మెటీరియల్ సప్లై దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా 2 lakhs రూపీస్ సీడ్ మనీ దాంట్లో ఉంటుంది. అంటే లైక్ క్రెడిట్ కార్డ్ లాంటిది. బ్యాంకుకి మేము షూరిటీ ఇస్తాం, గవర్నమెంట్కి షూరిటీ ఇస్తాం, బ్యాంక్ ఇచ్చుద్ది. ఆ డబ్బు ఎక్కడికి పోదు, సీడ్ మనీ అక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రేడర్ నుంచి అక్కడక్కడ తిరుగుద్ది, సీడ్ మనీ అక్కడే ఉంటుంది. ఎవడైతే వస్తువు తీసుకున్నాడో, బల్క్ సప్లై తీసుకున్నాడో, వాడికి ఆర్డర్ ఉంటే, పెద్ద ఆర్డర్ ఉంటేనే తయారు చేసి మ్యానుఫ్యాక్చర్కి ఇస్తాడు, నాకు అక్కడ ఆర్డర్ ఉందని చెప్పండి. దాంట్లో వాడికి ప్రాఫిట్ వస్తుంది. 2 లక్షలు కానీ ఒక 50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, వాడికి ఆ ప్రాఫిట్ వాడు తినొచ్చు. 2 లక్షలు మాత్రం అక్కడే ఉంటుంది. ఈ సోషల్ సెక్యూరిటీ కార్డు వల్ల, ఫైనాన్స్ సెక్యూరిటీ కార్డు వల్ల దేశంలో అందరూ సుభిక్షంగా బతుకుతారు. అంటే మీరు చెప్పేది పూర్వకాలంలో బార్టర్ సిస్టమ్ అని ఉండేది, అది. సో అదే సిస్టమ్ అని మళ్ళీ మీరు బార్టర్ సిస్టమ్ ఒక కొత్త రూపంలో తీసుకొస్తున్నాం. అంటే బార్టర్ సిస్టమ్ ఆ రోజు వర్కౌట్ అయింది కదా, అవును, బాగా వర్కౌట్ అయింది కదా. మన తాతలు తండ్రులు అందరూ ఉపయోగించారు కదా దాన్ని. మోడరైజ్డ్ బార్టర్ సిస్టమ్ తీసుకొద్దాం అని చెప్పి. అయితే మేము ఓటర్స్ చెప్తున్నాం, ఓటర్స్కి ఏం చెప్తున్నాము, బాబు మీరు 2,000 తీసుకుని ఓటేస్తున్నారు, మీకు 2,000 కానీ 2 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాం. అది గవర్నమెంట్ నష్టం లేదు, బ్యాంకులు నష్టం లేదు, మీకు నష్టం లేదు, ఎవరికి నష్టం లేదు. సీట్ మనీ 2 లక్షలు అక్కడే ఉంటుంది. అంతే. సో కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రాఫిట్ 50,000 వచ్చిందా, 1,00,000 వచ్చిందా, 10,000 వచ్చిందా, నువ్వే తిను, హ్యాపీగా తిను, సరిపోయింది. సో ఇది పర్మనెంట్ లైఫ్. అంతేకాకండి ఎంగులు మెతుకులేసి 2,000 ఇస్తాం, 2,500 ఇస్తాం అని చెప్పి అంటున్నారు, పెన్షన్ ఇస్తాం అంటున్నారు. ఓకే, పెన్షన్ ఇస్తున్నా బాగానుంది. ఒక నెలకు వచ్చేసి 3,000 రూపాయలు పెన్షన్ అనుకుందాం ఇస్తుంది. 12 నెలలకు 36,000. 36,000 ఒకసారి ఇవ్వు, నెలకు ఎంగిల్ మెతుకు రేటింగ్ కాదు, ఒకసారి ఇవ్వు. ఒకసారి ఇచ్చి దాన్ని ఒక క్యాపిటల్ లాగా పెట్టుకో. వాడు పెట్టుకో, చిన్నవాడు బీడీలు అమ్ముకుంటాడు, ఇంకోటి ఏదో అమ్ముకుంటూ చేసుకుంటాడు, నీ వర్కింగ్ క్యాపిటల్ చేసుకుంటాడు, వాడు చేసుకుని బతుకుతుంటాడు, నీమే ఆధారపడ్డావు, వాడికి లైఫ్ వస్తుంది. ఓకే, ప్రతి నెల 3,000 ఇస్తున్నావే, ఆ 3,000 బ్యాంకులు కట్టుకో. ఏ బ్యాంక్ అయితే ఫైనాన్స్ చేసిందో ఆ బ్యాంకు కట్టుకో, గవర్నమెంట్ డైరెక్ట్ బ్యాంక్ కట్టుకో, అంత అయిపోయింది.
అట్లా కాదు మీరు మా చెప్పు చేతిలో ఉండాలి, మా చెప్పు కింద ఉండాలి అని పెట్టక తప్పు కదా. అదే 5 years మీరు గవర్నమెంట్ ఉంటాం అనుకుంటే 5 years కలిపి ఒకసారి వచ్చేసేయండి అమౌంట్. 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. అవును అది తీసుకుని వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు, పని చేసుకుంటారు. అవును సో కాబట్టి ఈ రకంగా చేయండి అని చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇచ్చే 2,000 ముఖ్యమా, మేము ఇచ్చే 2 లక్షలు ముఖ్యమా? ఈ 2 లక్షల వాళ్ళు ఎవరికీ నష్టం లేదు, అది సీట్ మనీ అక్కడే ఉంటుంది, ఇచ్చేయండి. ఇంతేకాకుండా పైన తాలింపు వేసేస్తే కుదరదు, అది కరెక్ట్ కాదు. అంటే ప్రజల మీద మీకు అభిమానం లేదు, ప్రజలు మీరు లవ్ చేయట్లేదు, ప్రజలు మీరు ఓట్ బ్యాంక్ వాడుకుంటున్నారు. ఓటర్స్ ఎంతసేపు ఓట్ బ్యాంక్ కాదు, నాకు ఓటేస్తే లేకపోతే లేదు, బిచ్చగాడిలాగా ఉంచకూడదు ప్రజల్ని. ప్రజల్ని ధనవంతులను చేయాలా. అది ధనవంతులు చేయాలంటే ప్రతి ఒక్కరు ధనవంతులు అయితే దేశం అప్పుడు యుఎన్ఓలో పేరు వస్తుంది, అంతే కదా, ఐక్యరాజ్య సమితిలో పేరు వచ్చింది. అమ్మా ఇండియా గురించి నేర్చుకోండి అని చెప్పండి. గత 10 సంవత్సరాలు, రాబోయే 10 సంవత్సరాల్లో ఇండియా వైపు దేశాలన్నీ చూస్తాయి. నేను ఆ సిస్టమ్ని ప్రవేశపెడుతున్నాను. ఇవన్నీ ప్రాక్టికల్గా అమలవుతాయి. కానీ వీళ్ళు ఎందుకు చేయరంటే ప్రజలకు కానీ తెలివి వస్తే, ప్రజలు అమీర్లైతే, ధనవంతులైతే మనకు ఓట్లు వేయరు అని చెప్పని వాళ్ళని ఎప్పుడు అట్లా బిచ్చగాళ్ళలాగానే ఉంచుతున్నారు. అట్లా బిచ్చగాళ్ళగా ఒక్క బిచ్చగాడు నాకు ఇష్టం లేదు ఇండియాలో ఉండటం. ఒక బిచ్చగాడు ఇండియాలో ఉండకూడదు. ఇండియా బిచ్చమెత్తుకున్న దేశం కాదు, దీనికి వనరులు ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, సముద్రం ఉంది, ఎంతో రిసోర్స్ ఉంది. సముద్రం నీళ్లు మెషినరీ పెట్టి పోర్టబుల్ వాటర్ తాగే నీళ్ళకి తయారు చేస్తే నీళ్ళు అమ్ముకొని బతకొచ్చు దేశం మొత్తం కూడా. కరెక్ట్, నీళ్ళు అమ్ముకొని బతకొచ్చు. మరి అంత వాటర్ని, సముద్రం వాటర్ని అట్లా వేస్ట్ చేస్తున్నారు ఎందుకు? వేస్ట్ అవసరం ఏంటి? దాన్ని మెషినరీ పెట్టాలా, దానికి ఖర్చు అవుద్ది. దానికి దాదాపు 2,000 కోట్లు ఖర్చు పెడితే సముద్రం ఉన్న వాటర్ ఉంది, ఆ వాటర్ని పోర్టబుల్ వాటర్ తాగే వాటర్ నాకు తయారు చేయొచ్చు. తాగే నీళ్ళకి తయారు చేస్తే అప్పుడు నీళ్ళు అమ్ముకొని బతకొచ్చు దేశం. మీరు అన్నది ఏమిటంటే ఒక విధంగా చెప్పాలంటే రిసోర్సెస్ని వేస్ట్ చేస్తున్నారు. రిసోర్సెస్ని ఉపయోగించుకోవాలి. హ్యూమన్ రిసోర్సెస్ని కూడా ఇలాగే సముద్ర నీళ్ళలాగా వేస్ట్ చేస్తున్నారు. హ్యూమన్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్, సీ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, అదే కెమెరా కూడా రిసోర్సు, కెమెరా రిసోర్సు, మనిషి హ్యూమన్ రిసోర్స్ అయితే లైట్ రిసోర్సు, గాలి రిసోర్సు, అన్ని రిసోర్సెస్. బాగుంది, చాలా బాగుంది. ఏమంటే ఇంకోటి మన పోస్టర్ దగ్గరికి వస్తే ఎస్ఎంఎస్లు పంపించండి, మీరు ఎవరెవరు మమ్మల్ని ఏ పార్టీలో చేరమంటారు అనేది కూడా అందులో రాశారు మీరు. నాకు జగన్ పార్టీలో చేరండి అని ఒక 50%, లేకపోతే కాంగ్రెస్లో చేరండి అని ఒక 20%, తెలంగాణలో చేరండి అని 30% వచ్చిందని చెప్పేసి కూడా మీరు చెప్పినట్టు నాకు గుర్తు. ఎట్లా మీరు ఈ పర్సంటేజ్ని క్యాల్కులేట్ చేశారు? అసలు ఎంతమంది మీకు పంపించారు ఈ పార్టీలో చేరమని చెప్పేసి? మేము 20 రకాల పోస్టర్లు వేసాం. 30-40 సైజు, 2 షీటు, 4 షీటు, 6 షీటు, ఇవి 20 రకాల పోస్టర్లు వేసాం. అబ్బా, 20 రకాల పోస్టర్లో కూడా ప్రతి పోస్టర్లో కూడా చూసుకోండి మ్యాటర్ వేరుకుంటుంది. ఫస్ట్ వేసిన పోస్టర్ ఏంటంటే నేను బ్యూరోక్రాట్ని, ఐఏఎస్ ఆఫీసర్ని, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, నన్ను ఏ పార్టీలో చేరమంటే చెప్పండి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ అట్లా చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకు అడిగానంటే ప్రజల్ని, రేపొద్దున ఆ పార్టీలో కానీ చేరితే ఓడిస్తే మీరే కదా ఈ పార్టీలో చేరమన్నారు, ఓడించారు కదా అని అడగటం కోసం నేను వాళ్ళని అడిగాను. ఫస్ట్లో అడిగిన తర్వాత మెసేజ్లు వచ్చినాయి, 10,000 పైన మెసేజ్లు వచ్చినాయి. అంత డేటాబేస్ అంతా ఉంది. దాంట్లో ఎక్కువగా మేము కూడలేదు, కానీ ఆ మెసేజ్లన్నీ కూడి జనసేనకి ఎన్ని వచ్చినాయి, టీడీపీకి ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి, వైఎస్ఆర్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీజేపీకి ఎన్ని వచ్చినాయి, మొత్తం కూడి ఎక్కువ మెసేజ్లు దేనికి వస్తే వాళ్ళని అప్రోచ్ అవుదామని చెప్పి అనుకున్నాం. ఫస్ట్లో అనుకున్న తర్వాత ఎక్కువగా జనసేనకి, టీడీపీకి, తర్వాత బీజేపీ, కాంగ్రెస్ ఈ రకంగా వచ్చినాయి ఎక్కువ మెసేజ్లు. 6 మెసేజ్లు జనసేనకు వస్తే ఒక మెసేజ్ కాంగ్రెస్కి, ఒక మెసేజ్ టీడీపీకి, ఒక మెసేజ్ బీఆర్ఎస్కి అట్లా వచ్చాయి. 2 బీఆర్ఎస్కి అట్లా వచ్చాయి. అంటే మెజారిటీ మీకు జనసేన చెప్పారు. జనసేనని అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయితే వాళ్ళు మమ్మల్ని తీసుకోలేదు కాబట్టి మన కుంపటి మనం చూసుకోవాలి. వాళ్ళు తీసుకోలేదు కదా. జనసేనకి ఎక్కువ మెసేజ్లు వచ్చినా కూడా, ఇన్ని మెసేజ్లు వచ్చి నేను చెప్పినా కూడా వాళ్ళు మనం తీసుకోలేదు కదా. తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలి? మన కుంపటి మనం పెట్టుకోవాలి, మనం ఏదో చేయాలి. రాజకీయం చేయాలనుకున్నాం, నీతిపరంగా రాజకీయం చేయాలనుకున్నాం. అనుకున్నప్పుడు
పోస్టర్ మార్చాం, మళ్ళీ పోస్టర్ మార్చాం. ఈ రకంగా పోస్టర్లు 20 రకాల పోస్టర్లు వేసుకుంటూ వచ్చాం. ఓహోహో. దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాం. ఓహోహో. సో అయితే చివరికి ఏమనుకున్నామంటే ఇవన్నీ కాదు, ముందు మనం ఒక ఎంపీ సీట్ కైవసం చేసుకొని అక్కడి నుంచి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలోకి అందరిని ఇన్వైట్ చేసుకోవాలా. అందరిని అంటే దాదాపు 2600 పార్టీలు ఇండియాలో ఉన్నాయి. అవును. దాంట్లో 4-5 పార్టీలు లీడింగ్లో ఉన్నాయి. మిగతా పార్టీలన్నీ కూడా ఉన్నట్టు కూడా తెలియదు. ఆ పార్టీలన్నింటినీ మిళితం చేసుకోవాలి, అమాల్గమేషన్ చేసుకోవాలి, కలుపుకోవాలి అనే ఉద్దేశం ఉంది. నేను దాదాపు ఇప్పటికే 15-20 పార్టీలు చాలామంది అప్రోచ్ అయ్యి కలుపుదామని చెప్పాను. వాళ్ళు ఒప్పుకున్నారు, ప్రపోజల్ ఒప్పుకున్నారు. మరి జనసేన అనేటువంటిది ఆంధ్రాకి సంబంధించింది. మీరు ఇప్పుడు అంటున్నారు ఇక్కడ మన సికింద్రాబాద్ నుంచి ఎంపీగా నిలబడాలని అనుకుంటున్నానని చెప్పేసి, ఇది తెలంగాణలోకి వస్తుంది. ఆంధ్ర తెలంగాణ రెండింటిలో కూడా ప్రతి గ్రామంలో కూడా పోస్టర్లు వేశారు. మెసేజ్లు ఆ విధంగా వచ్చినాయి. అవును. సో యాక్చువల్గా కూడితే ఎన్ని వచ్చినాయి తెలియదు, కానీ ఆ విధంగా ఒక 6 జనసేనకు వస్తే ఒక 2 టీఆర్ఎస్కి వచ్చాయి, ఒకటి బీజేపీకి వచ్చేది, చాలా తర్వాత ఒకటి కాంగ్రెస్కి వచ్చేది. ఇట్లా వచ్చాయి మెసేజ్లు. వీటన్నింటిని ఉపయోగించి 3000 మంది ఫీల్డ్ ఫంక్షనరీస్ని పెట్టి, ఫీల్డ్ రీసెర్చ్ని పెట్టి, ఈ మాకు వచ్చిన మెసేజ్లు ఉన్నాయి కదా ఎస్ఎంఎస్లు, ఇవన్నీ పెట్టుకొని ట్యాబులేషన్ చేసి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పవర్లోకి వస్తుందని చెప్పాము మేము. అది సీక్రెట్. అది కూడా చాలా కరెక్ట్. అది సీక్రెట్. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. మీరు ఎట్లా చేయగలిగారో మాకు తెలియదు. మేము చేసింది ఇదే, ఏం లేదు. మేము అడిగాము, ఏ పార్టీలు జరగమంటే అడిగాము, మెసేజ్లు వచ్చినాయి, చూసాము. ఫీల్డ్ ఫంక్షనరీస్ 3000 పోయి ఫీల్డ్ రీసెర్చర్స్ చేశారు. ప్రతి గ్రామానికి వెళ్ళారు, కోరట్లకి వెళ్ళారు, 6 రోట్లకి వెళ్ళారు, చేశారు. చేసింది అవి చూసుకున్నాం, ట్యాబ్లేషన్ చేసాం. ఓకే సార్ ఏ పార్టీ సార్ అని అడిగారు. మన దగ్గర టీము కాంగ్రెస్ పవర్లోకి వస్తుందన్న. అవును అన్నాను. నేను ముక్కు నేల రాసుకుంటాను కూడా. మీరు కాంగ్రెస్ పవర్లోకి రాకపోతే అంటే తెలంగాణలో గవర్నమెంట్ మారకపోతే ముక్కు నేలకు రాస్తాను అనే మాట అన్నా. అంటే ముక్కు నేలకు రాయటం అర్థం ఏంటంటే అది జరగకపోతే ఇక నా లైఫ్ వేస్ట్ అన్నట్టు చెప్పినట్టు లెక్క అనమాట. రాజకీయాల్లోకి రానని కూడా రాజకీయాలకు వదిలిపెడతానని చెప్పా, రానని కూడా చెప్పా. సో అంత గట్టిగా అడి చెప్పగలిగాను. ఇంత సైంటిఫిక్ సర్వే చేశాం కాబట్టి, సైంటిఫిక్ వర్క్ చేశాం కాబట్టి నేను క్లియర్గా చెప్పగలిగా. నా వీడియో కూడా 8 నెలల ముందు ఉంది. అంటే ఎలక్షన్కి తర్వాత రేపు కౌంటింగ్ అనగా రేవంత్ రెడ్డిని కలిశాను. రేపు కౌంటింగ్ అనగా కాంగ్రెస్ కమింగ్ టు పవర్ అని ఒక మాట చెప్పాను. నవ్వాడు. ఈ మాట మీరు చెప్పండి అన్నాను. రాజ్దీప్ సర్దేశాయ్ వచ్చాడు, ఇంటర్వ్యూ కోసం వచ్చాడు ఢిల్లీ నుంచి. ఆయనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు, కాంగ్రెస్ కమింగ్ టు పవర్ అని చెప్పి ఒకటే మాట చెప్పేశాడు. అదే ఇంటర్వ్యూ నేను చూశాను, జరిగిపోయింది. ఓకే. సో అయితే ఈ పని అంతా చేసేవాళ్ళని సెపాలజిస్ట్ అంటారు. సెపాలజిస్ట్ అంటే వీళ్ళు పొలిటికల్ ప్రిడిక్ట్ చేసేవాళ్ళు. ఆ ప్రిడిక్షన్ కరెక్ట్ ప్రిడిక్షన్ అవ్వాలి. సో చేసాం, అయిపోయింది, మారింది. అక్కడ ఆంధ్రాలో కూడా జగన్ గవర్నమెంట్ మారుద్ది. దానికి ఇప్పుడు రీసెర్చ్ అది సర్వేలు జరుగుతున్నాయి, సైంటిఫిక్ సర్వేస్ జరుగుతున్నాయి. అయిపోవచ్చినాయి, ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి. కానీ అక్కడ కూడా మారుద్ది. ట్రెండ్స్ తెలిసి మాకు ట్రెండ్స్, ఆ ట్రెండ్స్ వల్ల జగన్ గవర్నమెంట్ అక్కడ మారాల్సిన అవసరం వచ్చింది. మారుతుంది. ఏది వస్తుంది అన్నది మీరు చెప్పలేకపోవచ్చా? ఇప్పుడు మీ టీవీ ద్వారా ప్రేక్షకులందరికీ, ఓటర్స్ అందరికీ, చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, ముసలి ముతకోళ్ళకి అందరికీ చెప్తున్నా, అక్కడ జగన్ గవర్నమెంట్ మారుద్ది. సో ఎలా మారుద్ది, ఏం మారుద్ది అని చెప్పిన సైంటిఫిక్ థియరీ ఇవ్వాలంటే నా సర్వే అంతా పూర్తి అవ్వాలి. పర్వాలేదు. బట్ ఏది వస్తుంది అనేది మీరు ఏమన్నా సిద్ధాంతపరంగా చెప్పగలరా? అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్తో వెళ్తుంది. మూడు కలుస్తాయి. వాళ్ళు మూడు కలుస్తాయి. జనసేన 24 సీట్లు. వాళ్ళకి ఇచ్చిన 24 కదా సార్? 30 ఇంకా ఇస్తారు కదా, 30-32 ఇస్తారు. ఇచ్చిన 24 సీట్లు జనసేన. తర్వాత ఇప్పటికి ఇచ్చేది 24, కానీ ఇంకా 30-32 ఇచ్చేలాగా కనపడుతుంది. తర్వాత బీజేపీ 3 సీట్లు, మిగతావి తర్వాత వైఎస్ఆర్ పార్టీ 40 సీట్లు, మిగతావి తెలుగుదేశానికి. ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఇది సర్వే పూర్తి అవ్వాలా, ఇది ప్రీమేచ్యూర్. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు. బట్ మారడం అనేది గ్యారంటీ. గవర్నమెంట్ తక్కువ మారుద్ది. ఆంధ్రాలో, తెలంగాణలో మారింది, చెప్పాము, జరిగింది. 8 months ముందు ఇచ్చాము, చూసుకోండి. మీరు ఆ డేట్ చూసుకోండి, ఇచ్చాం. 8 months ముందే చెప్పాము, జరిగింది అది. సో కాబట్టి సైంటిఫిక్ రీసెర్చ్ లేకుండా ప్రజల యొక్క పల్స్, నాడి తెలవకుండా మాట్లాడకూడదు. సో కాబట్టి ఇప్పుడు అవుతుంది వర్క్, దాదాపు అయిపోవచ్చింది. ఇక నెక్స్ట్ ఒక 4-5 daysలో వస్తారు వాళ్ళందరూ. వాళ్ళు ఇచ్చిన వాళ్ళ రిజల్ట్ అంతా వాళ్ళు ఇస్తారు.
అంత టేబులేషన్ చేయాలా, వెరీ గుడ్. టేబులేషన్ చేసి దాని అంతా వర్క్ స్టాటిక్స్ అంతా ఉంటుంది, అదంతా చేయాలా. ఓకే. అంతా చేసి ఫైనల్ ఫిగర్ సార్ ఇట్లా ఉంది సార్ అని చెప్పని నాకు చెప్తారు. ఫైనల్ నేను ఒక మాట చెప్తా, అది ఇది అవుతుంది, ఇది అవుతుందని ఒక మాట చెప్తా. వెరీ గుడ్ అండి. సో ఏమంటే ఇప్పుడు మీరు ఆంధ్రాలో వేరే గవర్నమెంట్, తెలంగాణలో వేరే గవర్నమెంట్, మరి రెండు చోట్ల మీరు ఎందుకు చేశారు మీ ప్రచారాన్ని? మీరు ఎక్కడో ఒక చోటే కదా ఉండాలనుకున్నారు. సికింద్రాబాద్ నుంచి ఉండాలంటే తెలంగాణ గవర్నమెంట్లో ఉండాలనుకున్నారు. నేను సికింద్రాబాద్ నుంచి అందా ఈ మధ్య. ఓహో, అంతకుముందు ఎటు వస్తే అటు అన్నట్టుగా ఉన్నారా? ఉన్నాను. ఆంధ్ర వెళ్దామా తెలంగాణకి వెళ్దామా అని ఉన్నాను. అవును. ఎందుకంటే నేను ఆంధ్రాలో సర్వీస్ చేశాను, తెలంగాణలో సర్వీస్ చేశాను, ఈక్వల్ సర్వీస్ చేశాను. తర్వాత ఆంధ్రాలో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్గా చేశాను, ఓహో, స్టేట్ డైరెక్టర్ చేశాను. అంటే ఇక్కడ మన నవీన్ మిట్టల్ చేసిన నవీన్ మిత్తల్ లాగా. ఓకే. నాకు నవీన్ మిత్తల్ తెలంగాణ కౌంటర్ పార్ట్. అవును. ఓహోహో. ఆ పోస్ట్ నేను అక్కడ చేశాను. ఆ పోస్ట్ చేసి ఆంధ్ర హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ డెవలప్మెంట్ ఉందంటే నేను 3 years చేసిన వర్క్ మాత్రమే, గంటా పతంగా చెప్తాను. బా, వెరీ గుడ్. అంత డెవలప్మెంట్ నేను చేశాను. ఓకే. సో కొన్ని కోట్లు 700-800 కోట్లు ఖర్చు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అంతా కూడా చేసాం. సో ఆంధ్ర హైయర్ ఎడ్యుకేషన్ ఈ రకంగా ఉందంటే నా కంట్రిబ్యూషన్ తప్పనిసరిగా అక్కడ ఉంది. వండర్ఫుల్ అండి. చేశాను. నాకు ఏ పని ఇచ్చినా కూడా నేను ఆ పని పూర్తిగా చేస్తాను, తూచ తప్పకుండా. నేను వెళ్ళినప్పుడు ఆంధ్ర 17 స్థానంలో ఉంది, 17 స్థానంలో ఉంది. ఓకే. అరే 17 స్థానంలో ఆంధ్ర ఉండటం ఏంటి, కరెక్ట్ కాదు కదా అని చెప్పి అనుకొని ట్రై చేశా. ఒక నెలలో 2వ స్థానం తెచ్చా. ఓ మై గాడ్. నంబర్ 1 కేరళ, నంబర్ 2 ఆంధ్రప్రదేశ్, నంబర్ 6 తెలంగాణ తీసుకొచ్చా. అంటే నేను వర్క్ చేస్తా. అదే ఆ విధంగా మీరు చేసేవారు. ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ అరికడతా. అదే అవన్నీ అరికట్టి చేసి దాన్ని లూప్ హోల్స్ని బంద్ చేసి దాన్ని పైకి తీసుకొస్తా. అది చేస్తుంటే నేను. మరి ఆ విధంగా మీకు జగన్ గారి సహకారం చాలా ఉండాలి కదా. ఎవరిది? జగన్ గారిది. ఆయన మరి స్టేట్ సీఎంగా ఉండేవారు. నేను జగన్ గవర్నమెంట్లో పనిచేసింది 4 నెలలే. మరి ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు గవర్నమెంట్లో ఉండేవాడిని. ఓహో, ఈ ఐఏఎస్ చేసింది ఇప్పుడు లాస్ట్గా మీరు రిటైర్ అయింది ఆంధ్రాలోనే కదా. ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు నేను 18లో ఆంధ్ర గవర్నమెంట్కి వెళ్ళాను డెప్యుటేషన్ మీద. ఓకే. అది కూడా చాలా విచిత్రంగా జరిగింది. ఎడ్యుకేషనిస్టు మంచి ఎడ్యుకేషన్ డెవలప్ చేసేవాడు బాగా ఉండాలా, అన్నీ తెలవాలా అని చెప్పి అనుకొని వెతికారు. ఒక 3 ఐఏఎస్ ఆఫీసర్లు వేసి కమిటీ ఎతికారు. దాంట్లో చీఫ్ సెక్రటరీ రకరకాల మనుషులను పెట్టి ఎతికారు. వెతికిన తర్వాత అప్పుడు నేను ఢిల్లీలో పనిచేస్తున్నా. ఓహో. పనిచేస్తుంటే వాళ్ళంతా వెతికి అంత సీవింగ్ చేశారు, జల్లెడ పెట్టారు. జల్లెడ బట్టి పలానా దగ్గర ఒక మనిషి ఉన్నా అండి, ఆయన బ్యూరోక్రాట్, అడ్మినిస్ట్రేషన్ తెలుసు, ఎడ్యుకేషన్ తెలుసు ఆయనకి, ఆయన అయితే బాగుంటుందని చెప్పి అన్నారు. కమిటీ లొకేట్ చేశారు. సీఎం దగ్గర రమ్మన్నారు. వెళ్ళేసరికి యు ఆర్ సెలెక్టెడ్ అని చెప్పన్నారు. అనేసరికి నేను అటు రాను, వచ్చేవాడు కాదు, నేను అటు రాను, నా పేరెంట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్, ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఓకే చేయాలి, మీరు ఉత్తరాలు రాసుకున్న వాళ్ళకి వాళ్ళని అక్కడ నుంచి నన్ను రిలీవ్ చేయించండి, అప్పుడు వస్తానని చెప్పన్నా. వీళ్ళు ఆగ వేగం మీద చేస్తారు, వీళ్ళు వాయు వేగం మీద చేశారు. చేస్తే మేము రిలీజ్ చేసామా ఎలా అన్నాడు. ఎవరు స్మృతి ఇరానీ మినిస్టర్ ఒకసారి ఆమె పిలిచింది. ఏం ఆంధ్ర గవర్నమెంట్కి ఎందుకు వెళ్తావు, మా దగ్గర పని చేయొచ్చు కదా అని చెప్పింది. వాళ్ళు అడుగుతున్నారు మేడం, మీరు ఎలమంటే వెళ్తాను లేదా ఇక్కడ చేస్తానని చెప్పన్నా. నో చాలా పెద్ద ప్రెషర్ ఉంది, రమ్మంటున్నారు, సీఎం రమ్మంటున్నాడు, పొండి అని చెప్పింది. పంపించింది. పంపించిన వచ్చి స్టడీ చేశా. 2 రోజులు మొత్తం డిపార్ట్మెంట్ స్టడీ చేశా. హైయర్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇట్లా ఉంది అనుకొని కాదు దీన్ని పైకి తీసుకురావాలా అని చెప్పి అనుకున్నా. ప్రతి ఆఫీసర్కి కూడా వాడి టాక్టిక్స్ వాడికి ఉంటాయి, వాడి వే ఆఫ్ డూయింగ్ ఉంటుందన్నమాట. మోడస్ ఆపరండి, వాడు పనిచేసే విధానం, ఆ మోడస్ ఆపరండి ఉపయోగించా. స్టాఫ్ అందరిని కూడా ఛానలైజ్ చేశా 2 daysలోనే. ఓకే, నాకు పని కావాలి, నాకు కుదరదని చెప్పన్నా. మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఏమో చేసుకోండి, నాకు పని కావాలి అని చెప్పన్నా. అనేసరికి 17 స్థానంలో ఎందుకు ఉండదు, మనం 1 స్థానానికి వస్తే బాగుంటుంది కదా అని చెప్పన్నా. ఆ దిశగా పనిచేశా. సో నెల 15 రోజుల్లోనే 2వ స్థానం తీసుకొచ్చాను. బ్రహ్మాండం అని చెప్పన్నారు. సో చంద్రబాబు కూడా మెచ్చుకున్నాడు. వెరీ గుడ్. నేను చంద్రబాబు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏమండి కోనపరెడ్డి గారు బాగా పనిచేశారండి అంటే నా ఒక్కనే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అందరూ కూర్చోబెట్టాడు. ఆయన రివ్యూ చేస్తుంటాడు, సమీక్ష జరుగుతుంది, ప్రతి డిపార్ట్మెంట్ సమీక్ష జరుగుతుంది. ఎడ్యుకేషన్ నెలకు 3 సార్లు చేస్తారు. సో పిలిచేసరికి చేశానండి అని చెప్పాను. అనేసరికి 18th century వాజ్ డెడికేటెడ్ టు నావలిస్ట్, 19th century వాజ్ డెడికేటెడ్ టు జర్నలిస్ట్, నావలిస్ట్ జర్నలిస్ట్, 20th century వాజ్ డెడికేటెడ్ టు టీచర్, 21st century దిస్ సెంచరీ ఈజ్ డెడికేటెడ్ టు కమ్యూనికేటర్.
వన్ హూ బెస్ట్ కమ్యూనికేట్స్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనికేటర్. అందుకని దేశంలో కావాల్సిన కమ్యూనికేటర్స్ కావాలి. అదే ఇంతకుముందు లాగా నోరు లేకుండా కుదరదు అని చెప్పాను. చెప్పగలిగి ఉండాలి. చెప్పగలిగి ఉండాలి. నేను కమ్యూనికేటర్ కాబట్టే నేను ఆ స్థానానికి తీసుకురాగలను. దాన్ని అది ఢిల్లీలో నా లాబీ ఉపయోగించి నా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగించి నేనేదో తీసుకొచ్చాను. ఇట్లా పనిచేయాలా, ఆఫీసులందరూ ఈ విధంగా పనిచేస్తే డెవలప్మెంట్ ఉంటుంది అని సో ఆంధ్రాలో హైయర్ ఎడ్యుకేషన్ నెంబర్ 2 స్థానానికి రావడానికి మీ కృషి ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తోటి ఫండ్ తోటి మీరు చేయగలిగారు. తర్వాత చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఓహో తర్వాత నేను వచ్చేసా. ఓహో ఆయన వెళ్ళిపోయాడు, జగన్ గవర్నమెంట్ వచ్చింది. 4 months ఉన్నా, అంతే 4 months ఉన్నా. ఎందుకు జగన్ గవర్నమెంట్ తోటి మీరు ఉండండి? 4 months ఉన్నా. 4 months ఉండి ఫండ్స్ కాలేజీలకు వెళ్ళట్లా, యూనివర్సిటీకి వెళ్ళట్లా. అంతకుముందు ఫండ్స్ టక్ 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 నేను సంతకం పెడితే సీఎం సంతకం అయిపోయేది అంతే, అదే రోజు అంతే వెళ్ళిపోయాయి. అక్కడ నాకు పేరు వచ్చేది. నేను రూపాయలు లంచం తీసుకునేవాడిని కాదు. అదే నాకేం కావాలంటే చదువుకుంటున్న వేలాది మంది స్టూడెంట్స్ వాళ్ళ కళ్ళల్లో సంతోషం ఉంటే, వాడు శ్రీకాకుళంలో ఉన్న చిత్తూరులో ఉన్న స్టూడెంట్ వాడి కళ్ళలో ఉన్న సంతోషం విజయవాడలో కూర్చొని నా కళ్ళలోకి పాకుద్ది, ట్రాన్స్ఫర్ అవుద్ది. అదొకటే నాకు కావాలి. అదే వాడి సంతోషం నా కళ్ళలోకి పాకుద్దని నా సంతోషం నాకు కావాలి. అప్పుడు నేనేం చేశాను, చూసి ఒకరోజు వెళ్ళి కలిసి సార్ ఇట్లయితే కుదరదండి, మీరేం అమ్మఒడికి ఈ ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నారు, అట్లా కుదరదండి, ఇది ఎడ్యుకేషన్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, ఇది మనం డైవర్ట్ చేస్తే మరి రేపొద్దున వాళ్ళు నన్ను అడుగుతారు, నేనే కనపడతా వాళ్ళకి. అంతే కదా, ఎడ్యుకేషన్ స్టేట్ డైరెక్టర్గా నేనే కనపడతా. అంతే. సో రోసా డైరెక్టర్ నేనే కనపడతాను, వాళ్ళు రేపొద్దు నన్ను అడుగుతారు. ఉదాహరణకి మాచర్ల కాలేజీలో ఆ ఎమ్మెల్యే 20 లక్షలు నాకు ఇచ్చి కాలేజీ కట్టుకున్నాడు. ఓకే, ఎమ్మెల్యే అక్కడ ఉండే ఎమ్మెల్యేని కలిసా, ఫలితం లేదు. తర్వాత ఇంకొక సీఎం దాకా వెళ్ళా, ఇట్లా ఉందండి ఇబ్బంది, 2 లక్షలు అడుగుతున్నానండి, 20 లక్షలు అడుగుతున్నానండి, ఇబ్బంది అవుతుందండి అని చెప్పన్నా. ఇబ్బంది అవుతుందని చెప్పేసరికి ఓకే మీరు రేపు సాయంత్రం దాకా టైం తీసుకోండి అన్నాడు. సాయంత్రం నాకు ఒక ఎస్పీ ఫోన్ చేశాడు, ఇంటెలిజెన్స్ ఎస్పీ ఫోన్ చేశాడు. నేను ఫోన్ చేస్తాను శ్రీకాకుళంలో పెనుగొండలో, వెస్ట్ గోదావరి పెనుగొండలో ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసి సార్ ఏంటి ఇష్యూ అన్నాడు. ఇదన్నా రేపు నుంచి కాలేజీ కట్టుకోవడం సార్ అన్నాడు. ఒకటే మాట. అంతే. ఈ ఎమ్మెల్యేకి లైన్లోకి రాలా. అదే ఆ కాంట్రాక్టర్ నాకు ఫోన్ చేశాడు, తర్వాత ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేశాడు, అబ్దుల్ కలాం ప్రిన్సిపాల్ పేరు. నాకు ఫోన్ చేశాడు ప్రిన్సిపాల్, మాచార్ల ప్రిన్సిపాల్. సార్ మీరు ఏం చేశారో తెలియదు సార్, వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు, 2 సంవత్సరాలు సాగిపోయిన కాలేజ్ ఇది స్టార్ట్ అయిపోయింది సార్, వచ్చి కడతాడు కాంట్రాక్టర్ అని చెప్పన్నాడు. వండర్ఫుల్. సో అంటే పని మనకు కావాలి, అంతే. ఎక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది తొలగించుకోవాలి. యూఆర్ ఏ ట్రబుల్ షూటర్, నాట్ ఏ మేకర్. ట్రబుల్ షూట్ చేయాలి. ట్రబుల్ షూట్ చెప్పి బ్యూరోక్రాట్ ఎందుకు? అది కరెక్ట్. చేసిన తర్వాత తయారైంది. ఈ ఫండ్స్ పంపట్ల వస్తున్నాయి, ఢిల్లీ నుంచి వస్తున్నాయి, ఇక్కడ ఆగిపోతున్నాయి, పంపట్ల. నేను చెప్పేసరికి అమ్మఒడికి దానికి పంపుతున్నారు కానీ డైవర్ట్ చేస్తున్నారు కానీ చేయట్లా. నేను ఒకటే మాట చెప్పా, నమస్కారం సార్ అన్న అంటాడు, అందరిని అన్న అంటాడు ఆయన. జగన్ అందరినీ అన్న అంటాడు, వీళ్ళందరూ సార్ అనాల. సార్ నమస్కారం సార్, నన్ను పంపిస్తే వెళ్ళిపోతాను, నేను పని చేయను ఇక్కడ, నా వల్ల కాదు. ఏమండి ఏం లేదండి, నాకు పర్సనల్ రీజన్స్ అండి, వెళ్ళిపోతానండి అని చెప్పాను. అన్న వెళ్తాను అంటున్నాడు అని చెప్పన్నాడు. అప్పుడు 4 నెలలు ఉంచారు. 4 నెలల నుంచి ప్రెజర్ చేసి పివి రమేష్ ఉండేవాడు అక్కడ సీఎం ఆఫీసర్, ఆయన దగ్గరికి ప్రెజర్ చేసి నేను వెళ్ళిపోతానండి, నాకు వద్దండి అని చెప్పన్నా. ఒకసారి నా కులం అడిగాడు జగన్ గారు, నన్ను అడగల, పివి రమేష్ని అడిగాడు. అంటే బహుశా మీ దగ్గర రెడ్డి అని ఉంది కదా, మా రెడ్డి అనుకున్నాడేమో ఆయన. ఒక హైయెస్ట్ అఫీషియల్ ఒక ఆయన అడిగాడండి, ఒక హైయెస్ట్ అఫీషియల్ అడిగాడు, మీ కులం ఏంటి చెప్పండి అని చెప్పి అడిగాడు పివి రమేష్. అడిగితే చెప్పా, మేము కాపులు వండి అని చెప్పా. కాపు అండి మాది అని చెప్పాను. అనేసరికి చెప్పేసరికి సరే అన్న వెళ్తానని పంపించేయండి అని చెప్పన్నాడు. సో పంపించేసరికి అది కూడా అక్కడ కూడా చూసి ఆ కోనపరేట్ ఆన్సర్ రెడ్డి అనుకోని చూసి చెప్పి సరే నాకు ఇంకొక 10 daysలో 4 months తర్వాత ఆర్డర్ వచ్చింది, వెళ్ళిపోండి రిపాట్రియేటెడ్ అని చెప్పన్నాడు. అప్పుడు ఇది ఉంది. అప్పుడు ఎక్కడికి వేసారండి? కరోనా ఉంది, కరోనా టైంలో, మార్చ్ అనుకుంటాను, మార్చ్లో కరోనా ఉంది. సో నేను రిపోర్ట్ చేయండి ఢిల్లీ పోవాలా, ఢిల్లీ పేరెంట్ ఆఫీస్కి పోవాలా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీకి పోవాలా. పోవడానికి లేదు, ఎవరు పోవడానికి లేదు. అదే కదా, ఎక్కడ వాళ్ళు అక్కడే. నేను వచ్చి ఈ ఆఫీస్లో వచ్చి రిపోర్ట్ చేశాను, నేను అక్కడికి వెళ్ళలేను, కుదరదు, కరోనా ఉంది కుదరదు అని చెప్పని. సో కోవిడ్ వల్ల వెళ్ళలేదని చెప్పేసి ఇక్కడ రిపోర్ట్ చేశాను. వాళ్ళు రిపోర్ట్ చేసిన వెంటనే 10 నిమిషాలు పోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ.
ఓహో. పిఐబి అని ఉంది, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. అవును. ఆ పిఐబిలో పనిచేశాను. ఆ, పిఐబిలో పనిచేస్తుంటే ఇట్లా కాదండి, డిఫెన్స్లో పోస్ట్ ఉంది, ఆ, పబ్లిసిటీ డైరెక్టర్ ఒకటి కావాలి అక్కడ, ఓహో. పబ్లిసిటీ దున్నాలంట అక్కడ ఓహో. అని చెప్పి అన్నారు. ఆ, అని నన్ను ఒక నెల పనిచేసిన తర్వాత ఆడ పంపారు, ఓకే. పబ్లిసిటీ డైరెక్టర్ పంపారు నన్ను. ఆ, పబ్లిక్ రిలేషన్స్ వర్క్ అంతా చూడాలి అక్కడ, ఆ, దానికి పంపారు. దానికి పంపిన తర్వాత అది చేశా. అది చేసి 30th April 22 నాడు అయిపోయింది సర్వీసు. ఓ, ఇక బయటకు వచ్చా. నెక్స్ట్ డే పోస్టరు, దానివల్ల మీరు పరిచయం. అంత సడన్ మీరు నెక్స్ట్ అంటే ఆల్రెడీ ప్రీ ప్లాన్ వేసుకున్నారు, అదే వచ్చిన తర్వాతనే స్టార్ట్ నేను గవర్నమెంట్లో నడిపినోడిని, ఆ, రాజకీయ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు నడిపినోడిని, నాకు అన్నీ తెలుసు. అదే. పొలిటికల్ టెక్నాలజీ మొత్తం తెలుసు, పొలిటికల్ వ్యాక్యూమ్ తెలుసు, ఎలా నడపాలో తెలుసు, ప్రజలకు ఎలా మేలు చేయాలో తెలుసు, ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందో నాకు తెలుసు. సో కింగ్ మేకర్ టు కింగ్. కింగ్ మేకర్ ఎంతకాలం ఉండాలి? కింగ్ మేకర్గా ఎంతకాలం ఉండాలి? కింగ్ మేకర్ ఉండి ఉండి ఏం చేసాం? నేనంతా ప్లాన్ తయారు చేయటం, నేనంతా చేయటం, సీఎంకి పేరు రావటం, అది పిఎంకి పేరు రావటం, మినిస్టర్కి పేరు రావటం, ఎందుకు ఇదంతా? అదే నా కోసం నేను ఎందుకు చేసుకోకూడదు? కాబట్టి అప్పుడు అనుకున్నా, ఆ, వన్ హ్యాస్ టు ప్రమోట్ వన్ సెల్ఫ్. అది ఎవరిని వాడే ప్రమోట్ చేసుకోవాలా, చేసుకోవాలి. అంతే కదా ప్రపంచంలో. యూ హ్యావ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. అంతే అంతే. సో కాబట్టి ఆ విధంగా అనుకొని అప్పుడు నెక్స్ట్ డే వేసేసా. నెక్స్ట్ డే నుంచి స్పందన 10,000 మెసేజ్లు వచ్చినట్టే, మాటలు ఎస్ఎంఎస్లు వచ్చినట్టే, మరి మాటల అవన్నీ ఉన్నాయి మా దగ్గర, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అదే. మెసేజ్లు ఉన్నాయి. అదే మరి ఎట్లా వచ్చినాయి? ఓకే. సో నేను ఏదైతే వేసానో, కొట్టానో, స్లింగ్ షాట్ కొట్టానో అది కరెక్ట్గా పడింది, జనంలోకి వెళ్ళింది. అవును. ఓ జనం ఓ అన్నారు. ఇప్పుడు ఎక్కడ కూడా కొత్త ఫందాలో కొత్త రాజకీయ నాయకుడు, అది ఇది ఎక్కడ లేదు ఇప్పటి వరకు, నేను చూడలేదు. మీరు చూడటం కాదు, ఇండియాలో నాకు ఎక్కడెక్కడి నుంచో రెస్పాన్స్ ఉంది. నాకు ఇండియాలో కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మహారాష్ట్ర నుంచి, హిమాచల్ నుంచి, రాజస్థాన్ నుంచి రెస్పాన్స్ ఉంది. సో అందరూ అయ్యా మీ అడుగుజాడలో నడుస్తాం, మీరు ఒక పార్టీ లేపండి, ఆ పార్టీకి నేను మహారాష్ట్ర ప్రెసిడెంట్ని, నేను రాజస్థాన్ ప్రెసిడెంట్ని, నేను తమిళనాడు ప్రెసిడెంట్ని, విశాలని తమిళ యాక్టర్ ఉన్నాడు ఒక ఆయన, తమిళ యాక్టర్ ఉన్నాడు, ఆయన పెడతానికి, తమిళనాడు ప్రెసిడెంట్ పెడతానికి ప్రయత్నం చేసాం. అయితే ఇప్పుడు ఏది లేదే, కొత్త రాజకీయ నాయకుడు అనే నేను, కోనపరెడ్డి హరిప్రసాద్, సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నా. హరిప్రసాద్ గారు, ఇప్పుడు మనం చాలా విషయాల గురించి మాట్లాడాము. అయితే నాకు ఒక్కటే అర్థం కానిది ఏంటంటే, మీలాగే బ్యూరోక్రాట్స్ చాలామంది చాలాసార్లు పార్టీలు పెట్టారు, విజయం సాధించారు, మళ్ళా అది మొదటికి వచ్చేసిన స్థితులు కూడా ఉన్నాయి. కోర్స్ మీకు దాని పేర్లు చెప్పినా చెప్పకపోయినా చాలామంది, ఈవెన్ హైదరాబాద్లో. సో అలాగా ఎందుకు అయింది వాళ్ళకి? అలా కాకుండా మీరేం చేస్తున్నారు దానికోసం అని చెప్పేసి. మీ ప్రశ్న నాకు అర్థమైంది ఫణేంద్ర గారు. బ్యూరోక్రాట్స్ పెట్టిన పార్టీలు సక్సెస్ అయింది చాలా అరుదు. ఛత్తీస్గఢ్లో అజిత్ జోగి ఐఏఎస్, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అవును. ఆయన పార్టీ పెట్టలేదు, ఒక పార్టీ తరఫున చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ఆయన సక్సెస్. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఆయన సక్సెస్ అయ్యాడు. ఢిల్లీ పక్కన పంజాబ్ని కూడా కైవసం చేసుకున్నాడు, ఆయన సక్సెస్ అయ్యాడు. జయప్రకాష్ నారాయణ ఒకసారి ఎమ్మెల్యే అయ్యాడు కూకట్పల్లి నుంచి, పార్టీ కూడా తీసేసాడు, అయిపోయింది, దుకాణం బంద్. జేడి లక్ష్మీనారాయణ ఎవరిదో పార్టీ తీసుకున్నాడు, ఎవరిదంటే సామర్లకోటలో ఉండే చిన్నయ్య ద్వారా అని ఆయన పార్టీ పెట్టుకుంటే, జై భారత్ నేషనల్ పార్టీని పెట్టుకుంటే ఆ పార్టీ ఈయన తీసుకున్నాడు, దాన్ని నడపాలని చూస్తున్నాడు. కాకపోతే ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ కానీ, జయప్రకాష్ నారాయణ కానీ, అజిత్ జోగి కానీ, అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఇలాంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే పార్టీలు పెట్టినా, పొలిటీషియన్స్ అయినా కూడా ఒక 2% సక్సెస్ అయ్యారు, మిగతా అందరూ 98% ఫెయిల్ అయ్యారు. కారణం ఏంటంటే ఒకటే ఒక కారణం, బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు, ఆఫీసర్లు అనేవాళ్ళు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అనేవాళ్ళు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఆఫీసర్లాగా కొనసాగుతున్నారు, కానీ పాలిటిషియన్లాగా మారలేకపోతున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ రిటైర్ అయినా ఇంకా స్టిల్ ఆమె పోలీస్ ఆఫీసర్ అనుకోవటము, ఒక ఐఏఎస్ రిటైర్ అయినా ఇంకా నేను ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ అనుకోవటం. సో కాబట్టి వాళ్ళ ఫెయిల్యూర్ కారణం అది. గతంలోనే జీవిస్తున్నారు వాళ్ళు, ప్రజెంట్లో జీవించట్లేదు. వాళ్ళు పాలిటిషియన్ కాలేకపోయారు, వాళ్ళు రాజకీయ నాయకులు కాలేకపోయారు. రాజకీయ నాయకులుగా మారాలి, మారితేనే పని అవుద్ది, ప్రజలు నమ్ముతారు. రాజకీయ నాయకుడు కావాలి. నేను ఎక్కడ ప్రసంగం చేసినా కూడా ఈ 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నా అనుకుంటా అని అనుకుంటారు చిన్న చిన్న ప్రజలు, పెద్ద పెద్దలు కూడా. అవును. ఎందుకు? మనకి ఆ స్టైల్ వాళ్ళకి తెలుసు. నేను 85-90 ఏళ్ళు ముసలం ఉంది శ్రీకాకుళంలో, అవి నాటేసుకుని వెళ్ళి వాళ్ళు నాటేసుకుని చూద్దాం,
అవును ఇట్లా చేసి ఆ మీద ఫోటోలు మీకు చూపిస్తా, ఫోటోలు ఇక్కడే ఉన్నాయి మీకు చూపిస్తా. ఆ రకంగా అవ్వాలి. ఆ పాత్రలో లీనం అవ్వాలంటారు. ఏదైనా కూడా ఏదైనా కూడా ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు, అదే. వాడికి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర లీనమైపోవాలి, లీనం అవ్వాలి. పాత్రలోంచి బయటికి రావాలి. అవును. ఎప్పుడు వస్తాడు? మామూలు మేకప్ తీసేసి అవును. మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకున్నప్పుడు పాత్రలోంచి బయటకు వస్తాడు. అవును. కానీ ఆ పాత్రలు లీనమైతేనే పొలిటికల్ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు, రాజకీయ నాయకుడు అన్నప్పుడు, పాలిటిషియన్ అన్నప్పుడు ఏం చేయాలి? దాంట్లో నిలబడాలి, దాంట్లోకి వెళ్ళిపోవాలి, లీనమైపోవాలి, దాంట్లో పనిచేయాలి. పోయినసారి మనం ఆఫీస్ పెట్టి సంతకాలు, ఫైల్స్ సంతకాలు ఉన్నాయి కదా, ఆ ఫైల్స్ గురించి, ఆ ప్రజల గురించి, స్టాఫ్ గురించి ఆలోచించకూడదు. మరి ప్రతి పొలిటికల్ లీడరు కూడా ఇప్పుడు నటులను మించినటువంటి నటులండి. మరి మనం కూడా అలాగే నటిస్తామా లేకపోతే జీవిస్తామా? ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు పాలిటీషియన్స్ నటిస్తున్నారు చాలా. అయితే ఆ, నటన కొంచెం పాలిటీషియన్కి అవసరం, ఆ, కొద్దిగా తప్పకుండా అవసరం. లేకపోతే ప్రజలు మన దగ్గర రారు, రారు. ఆ, అవసరం. ఆ, ఇప్పుడే మీ దగ్గరికి వస్తుంటే, మీ దగ్గరకు ఇంటర్వ్యూకి వచ్చే ముందే ఒక అతను వచ్చాడు, ఏం పేరు మస్తాన్. ఆ, మస్తాన్ వచ్చాడు రాణిగంజ్ నుంచి. ఆ, సార్ నాకు ఈ పని ఉంది సార్ అని చెప్పి అన్నాడు. అని చెప్పంటే 2 ఫోన్లు చేసి ఈ పని చూడండి అని చెప్పా. ఓ, ఓకే. చెప్పొచ్చా. ఆ, సో దానికి సంబంధించిన ఓకే సార్ చాలా సంతోషం సార్ ఆ, అని చెప్పి అన్నాడు. ఒక అతనేను బొబ్బిల్ నుంచి ఒక అతను వచ్చాడు, వెంకట్ నాయుడు. ఆయన పార్ట్నర్ వచ్చేసి మస్తాను. ఇద్దరు కూడా హిందూ ముస్లిం ఇద్దరు కూడా ఏదో చేసుకుపోతున్నారు. దానికి ఓకే అని చెప్పాను, బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పాను, వచ్చాను. సార్ మా పని అయిపోయింది సార్, మాకు అనిపించింది సార్ అని చెప్పన్నారు. వాళ్ళు వెళ్తారు, చేసుకుంటారు. అంటే పాలిటీషియన్ అనేవాడు ప్రజలకి హెల్ప్ చేయడం కోసమే ఉండాలి. అది ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? ఇది వెళ్తే ఏదో పని అవుతుంది. పని అవుతుంది అవుపోయిన అప్పుడు నటన, మీరు అదే. నటన పోషకులు అని చెప్పన్నారే ఇందాక, వేరే నటులు అని చెప్పన్నారు పాలిటీషియన్స్. అవును. ఇప్పుడు మోదీ గారు వీళ్ళందరూ నటన ఎందుకు చేస్తారు? నటన చేయకపోతే ప్రజలు నమ్మరు. నమ్మట్లేదు. కాబట్టి నటన అక్కడ అవసరం. అయితే పాలిటీషియన్గా జీవించాలి, అప్పుడప్పుడు కొద్దిగా నటన అవసరం. నేను అలాంటి పాలిటీషియన్ అవుతాను. మల్టీ టాలెంటెడ్ డ్యూయల్ టాలెంటెడ్ అవుతాను అనమాట నేను. అంతేగాని మొత్తం నటన చేసి మోసం చేసి నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. అది పాలిటీషియన్ తప్ప నాకు ఇంకేం లేదు. రాజకీయం ఒక్కటే. నాకు డొనేషన్ ఇస్తానికి చదమని వచ్చారు, తీసుకోలేదు. ఎవరి దగ్గర తీసుకున్నానని చెప్పండి, ఎవరినైనా నాకెవరు డొనేషన్ చెప్పండి. ఒక్క శ్రీరామ్ అని క్వాలిటీ సాఫ్ట్వేర్ అతను ఒక 50,000 రూపాయలు పంపిస్తానని చెప్పి అన్నాడు. పంపిస్తా సార్ మీకు, తప్పకుండా మీరు రిజెక్ట్ చేయకూడదు అన్నాడు. అది తప్ప నేను ఎక్కడ ఏమీ తీసుకోలేదు. అంటే మీ ఎజెండా ఏంటంటారు యాక్చువల్గా? ఇప్పుడు మీకంటూ ఒక ఎజెండా ఉండాలి కదా. ఓకే, ప్రజలు బాగుండాలి, అది అందరూ కోరుకునేటువంటిదే. మీకే ఎందుకు ఓటేయాలనుకుంటున్నారు? మీకు ఓటేసినందువల్ల ఓటర్కి వచ్చేటువంటి లాభం ఏంటి? సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఎస్, కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డి ఏం డెవలప్మెంట్ చేశాడు? ఓకే. అంతకుముందు సర్వే సత్యనారాయణ, అంతకుముందు ఇంకొక ఆయన అంజన్ కుమార్ యాదవ్, రకరకాలు చేసుకుంటూ వచ్చారు. ఏం డెవలప్మెంట్ చేశారు? ఈరోజు కూడా సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో సనత్ నగర్తో సహా డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ లేకుండా వాళ్ళు ఏం చేసినట్టు? తాగునీరు లేక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు బాలంరాయ్ ప్రాంతంలో. సికింద్రాబాద్ తెలుసు, ఉన్నారు తాగునీరు లేక. అందరికీ కూడా తాగునీటి సప్లై చేపిస్తాను. తాగునీటి సప్లై చేయడం కోసం ప్రైవేట్ ఫండ్స్ అన్న కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఫండ్స్తో పాటు ఇది చేపిస్తాను. తర్వాత అక్కడ సికింద్రాబాద్ దగ్గర గుడి ఉంది, హనుమాన్ గుడి. హనుమాన్ గుడి నుంచి బాలాజీ నగర్ పోయే రోడ్డు ఉంది. ఓకే. 6 కిలోమీటర్లో రోడ్డు బాగలేదు. రోడ్స్ అసలు ఎక్కడా బాగాలేదు. 33 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే 33,000 పెట్టి రిపేర్ చేసిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి తిరిగినందుకు స్కూటర్ల మీద పడిపోతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి. ఆ రోడ్డు మిలిటరీ వాళ్ళు మాది కాదంటారు, సివిల్ అథారిటీస్ మాది కాదంటారు. అంటే అది రోడ్డు ఎవరిది అయి ఉండాలి కదా, అది ఫిక్స్ చేయండి. అది ఇంతవరకు ఎంత ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసి మీరు రిపేర్ చేయండి, దీన్ని అని చేయాలి కదా. అక్కడ ఓటర్స్ ఒకటే అంటారు, ఇక్కడ రోడ్డు ఈ 6 కిలోమీటర్ రోడ్డు ఎవరైతే చేశారో వాడే మా దృష్టిలో హీరో, వాడే మా ఎంపీ అని చెప్పి అన్నారు. సో ఇలాంటి మౌలిక వసతులు కల్పించాలి. ఎందుకంటే నాకంటూ స్వార్థం లేదు. రాజకీయ నాయకుడు స్వార్థం వదులుకుంటే డెవలప్మెంట్ చేయొచ్చు. సూపర్. స్వార్థం ఒక్కటే వదిలిపెట్టి చాలు. రాజకీయ ముసుగులు వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు మీరు ఇంత బాగా చెప్పారు. మీరుగా పర్సనల్ అభిప్రాయంకి వస్తే ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఎంపీగా నామినేట్ చేద్దాం అనుకుంటున్నారు కనుక ఎట్లా ఉందంటారు? దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? బీజేపీ ఉంది,
ఒక బీజేపీ కానీ మోదీ కానీ నేను మాట్లాడను కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటంటే మోదీ బీజేపీ రెండే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ అర్థం అదే. సెంట్రల్ గవర్నమెంట్ పనితీరు 50% మాత్రమే బాగుంది, మిగతా 50% బాగలేదు. ఎందుకు బాగలేదంటే బడా బాబులను వాళ్ళు కూడా పోషిస్తున్నారు, వాళ్ళు కూడా వేవ్ చేస్తున్నారు, లోన్ వేవర్ చేస్తున్నారు. లోన్ వేవర్ రుణమాఫీలు చేయకూడదు. రుణమాఫీ కేవలం ఈ దేశంలో రైతుకు మాత్రమే చెందాలి, రైతుకు మాత్రం రుణమాఫీ రావాలి. రైతు కష్టపడి బట్టి మనం అన్నం తింటున్నాము, మనం అన్నం తింటున్నామంటే రైతు, కాబట్టి రైతుకు మాత్రం రుణమాఫీ చేయాలి. రైతుకి ఎంఎస్పి ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ప్రైస్ రైతుకి ఇవ్వాలి. ఏమంటే మరి ఇంత అనాలిసిస్ చేశారు, మీకు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మీరు ముందరే ఏదో అనాలిసిస్ చేశాను, దానివల్ల నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి కూడా మీరు లాస్ట్లో చెప్పడం జరిగింది. అసలు ఎందుకు పోయింది అనుకుంటున్నారు? అనాలిసిస్లో ఏ విధంగా వచ్చింది అది? ఇది కాంట్రవర్సీ మ్యాటరు, అయినా చెప్తా, అడిగారు కాబట్టి. తెలంగాణ స్టేట్ ఇచ్చింది కాంగ్రెస్, అవునండి, అందరికి తెలిసిన విషయం, ఎవరు కాదనరు. అవును. 2 ఈవీఎంలు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ 2 ఉన్నాయి. ఒకటి ప్రజలు ఓట్లేసింది, ఒకటి ప్రజలు ఓట్లేసింది, రెండోది వాళ్ళు తయారు చేసుకుంది. ఓహోహో, ఓకే, బాగా అర్థం చేసుకోండి, తయారు చేసుకుంది. టీఆర్ఎస్ 10 ఓట్లు, కాంగ్రెస్ 1 ఓటు, బీజేపీ లేదు 1 ఓటు. ఇట్లా స్ట్రాంగ్ రూమ్లో పెట్టేటప్పుడు ఎలక్షన్ అయిపోయింది, పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాల్లో అక్కడ అబ్జర్వర్, వాడు బయట నుంచి వచ్చేవాడు, అక్కడ అబ్జర్వర్, ఆడ ఎమ్మెల్యే క్యాండిడేటు, ఆడ ఏజెంటు 10 మంది ఉంటారు. ఆ 10 మంది సంతకాలు పెట్టి స్ట్రాంగ్ రూమ్లో ప్రజలు దేనికైతే ఓటేశారో, ఏ ఈవీఎంలో ఓటేశారో అదే స్ట్రాంగ్ రూమ్లో ఎందుకు పెట్టట్లేదు? మీరు ఉండండి, మీ పని లోపల కొంచెం పని ఉందని చెప్పి 1 గంట ఎందుకు బయట పెడుతున్నారు? బయట మనుషులు ఎందుకు పెడుతున్నారు? లోపల మీరు ఏం చేస్తున్నారు అంటే 1000 ఈవీఎంలని మీరు ఏం చేస్తున్నారు? 1000-2000 ఈవీఎంలని తారుమారు చేస్తున్నారు. ఆ ఈవీఎంలు తెచ్చి ఇక్కడ పెట్టి దీని స్టిక్కర్ దానికి అతికిచ్చి, అర్థమైందా, ఇదే ఈవీఎం అని చెప్పి దాన్ని మీరు స్ట్రాంగ్ రూమ్ పెడుతున్నారు. ఇవన్నీ ఎక్కడ పడుతున్నారు, కాల్ చేస్తున్నారు. దానివల్ల ఆ పార్టీ గెలుస్తుంది. అర్థమైందా? పోయినసారి బాగా సౌండ్ చేశా, ఒరే ఎదవల్లారా నాయనా, మీరు గట్టిగా ఉండండి. ఈవీఎంలు ఏవైతే ఓట్లు పడినాయో, ప్రజలు ఓట్లు వేశారో ఆ ఈవీఎంలు తీసుకొని భద్రపరచండి స్ట్రాంగ్ రూమ్లో అయి పెట్టండి. వేరే వద్దు, మీ ముందు జరగాల, మీరు ఉండండి, 1 గంట ఉండండి, బయట ఉండండి, లేదు మీ ముందు జరగాల అని చెప్పి సౌండ్ చేశా. అందుకే కాంగ్రెస్ ఎక్కడెక్కడ ఆడకాడు వైట్ ఇదే కళ్ళు ఇటు తెలుసుకొని కళ్ళు ఇటు తెలుసుకొని అట్నే వైట్ ఇదే అని పెట్టించారు. దానివల్ల గెలిచారు. అందుకంటే దాన్ని బూత్ మేనేజ్మెంట్ అంటాం, పోల్ మేనేజ్మెంట్ అంటాం. అది చేయగలిగారు. ఉదాహరణకి ఇంతకు ముందు కూడా చేస్తుంటే మరి ఫస్ట్లో కాంగ్రెస్ ఇచ్చింది, రాష్ట్రానికి కాంగ్రెస్ ఇచ్చింది, కాంగ్రెస్ కొట్టేశారు, వేశారు ఈవీఎం. అది మొన్న 5 గంటల టైంలో కేటీఆర్ అనే మనిషి ఏం చేశాడు? ఇలాంటి సర్వేలు వస్తుంటాయా? సర్వేలు అవి జరగవు. చూడండి, ఇక టైం ఉంది, 1 గంట దాకా ఆదిలాబాద్లో అక్కడ ఓట్లు వేయాలా, జరగవు. పోలింగ్ ఇంకా జనం లైన్లు కట్టారు, ఓట్లు వేయాలా, ఇవన్నీ మనకు గెలిచేది మనం ఏం చెప్పన్నాడు? ఏ ధైర్యం చెప్పావు, నాకు చెప్పు, ఏ ధైర్యం చెప్పావు? ఇది కాకపోతే మనసులో ఈ యొక్క మేలసెస్ ఇంట్రెస్ట్ మీకు లేకపోతే ఏ ధైర్యంతో చెప్పావు? చెప్పండి. మీరు మీ బ్రెయిన్తో ఆలోచించండి, కుర్రోళ్ళు ఆలోచించమనండి. అది కాబట్టి నీ దన్నేంటి? అది ఆల్ మాలిఫైడ్ ఇంట్రెస్ట్స్. అది కాకుండా ప్రజలు ఏ ఈవీఎంలో ఓట్లు వేశారో, అదేంది బ్యాలెట్ ఉంది కదా, అది ఉందో దాన్ని అదే ఈవీఎంను భద్రపరచండి అని చెప్పి గట్టి కూర్చున్నారు. కాబట్టి రిజల్ట్ ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా వచ్చుద్దని నేను 8 నెలల ముందే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. మోడీ గారు 2000 రూపీస్ నోట్ని రద్దు చేశారు. 2000 తర్వాత 2000 పెట్టారు, దాని తర్వాత మళ్ళీ దాన్ని కూడా రద్దు చేశారు. ఇట్లా జరిగింది. అప్పుడు కూడా మేము విన్నాం, మోర్ దెన్ కరెన్సీ ప్రింటింగ్ ఎక్కువైంది అని చెప్పేసి. దీని గురించి ఏమైనా మీకు ఐడియా ఉందా అసలు? అట్లాంటి దీని గురించి పూర్తి అవగాహన ఉంది. 2000 రూపాయల నోటు తేవటం ఫస్ట్ తప్పు. 2000 రూపాయల నోటు తీసుకురావడం వల్ల ఏమవుద్దంటే డబ్బు ఇన్ఫ్లేషన్ వచ్చింది. డిఫ్లేషన్ ఉండాలి, ఇన్ఫ్లేషన్ ఉండకూడదు. ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు 2000 రూపాయల నోటు, చిన్నోడు శనక్కాయలు అమ్మేవాడు, ఏరుశనక్కాయలు అమ్మేవాడు దానికి నోటు సిల్లర్ ఇవ్వాలంటే ఇవ్వలేడు. అది ఫస్ట్. అక్కడ అది దేశం పేరు మర్చిపోతున్నాను. అక్కడ వాడు ఏం చేశాడంటే పెద్ద నోట్లన్నీ తీసేసాడు. తీసేసిన దేశం బాగుపడింది. పెద్ద నోట్లు ఉంటే కుదరదని చెప్పని వాడు తీసేశాడు. అక్కడ వాళ్ళు చేశారు 2000 రూపాయల నోటు తేవటం ఫస్ట్ తప్పు.
దాన్ని ఆపేయటం తప్పు చేశారు. ఓకే. అయితే దేశంలో, భారతదేశంలో ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారానికి సరిపోయిన డబ్బే ఉండాలి. అవును. దానికని ఆర్బీఐ ఎప్పుడు ఎప్పుడు ప్రింట్ చేయదు. ఎప్పుడు ప్రింట్ చేయదు. ఎందుకని బంగారం ఎంత ఉందో దానికి విలువ సమాన విలువైన డబ్బునే ప్రింట్ చేయాలి. అవును. అది మానిటైజేషన్ పాలసీ. అవును. మానిటైజేషన్ పాలసీ అది. అంతే కదా. సో అలాంటప్పుడు ఏం చేశారు? డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత బ్యాంకులకి మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఎంత వచ్చేసిందో అది కాకుండా డబుల్ వచ్చి పడింది. అదే డబుల్ వచ్చి పడింది. అంటే ఒక్క ఆర్బీఐ కాకుండా వేరే ప్రింటింగ్ మిషన్ ద్వారా కూడా డబ్బు సైమల్టేనియస్గా అయిపోయింది. అయితే అక్కడ సిరీస్ ఉండుద్ది. సిరీస్, నంబర్ సిరీస్ ఆర్బీఐ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ ప్రకారమే డబ్బు ఉండాలా. అంతే. కొత్త సిరీస్ ఉండకూడదు. కొత్త సిరీస్ ఉంటే పట్టుకోవాలా. ఎక్కడ కూరగాయల అమ్మలు పట్టుకుంటారా? ఎక్కడ దొరుకుతాయి. సో కాబట్టి ఈ విధంగా డబ్బు వెనక్కి వచ్చిన తర్వాత ఇంత డబ్బు వచ్చేసరికి గవర్నమెంట్ సమాధానం చెప్పలేకపోయింది. అది మోదీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. సమాధానం చెప్పాలి కదా. మరి సమాధానం చెప్పలేకపోయారే. ఎందుకు వచ్చింది ఆ డబ్బు? ఎక్స్ట్రా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే ప్రింటింగ్ మెషిన్లు ప్రింట్ చేసి బయట చేసుకున్నాయి. ప్యారలల్లీ అయిపోయింది. ఈ రోజున దొంగ నోట్లు ప్రింట్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు చిప్ ఒకటి పెట్టి, చిప్ కాదు, దాని చిప్ కాదు, పీసీబీ ఒకటి పెట్టారు. దానివల్ల ఇప్పుడు ఏదైనా 500 రూపాయల నోటు ఉందనుకోండి, కొత్త దొంగ తయారు కాదు. ఇప్పుడు డిమానిటైజేషన్ చేస్తే ఎంతైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిందో అదే రిటర్న్ వచ్చింది. అవును, అదే రిటర్న్ వచ్చింది. తర్వాత 1000 రూపాయల నోటు మళ్ళీ ప్రవేశపెట్ట తప్పదు. 1000 పెడతారా? 500 కూడా తీసేస్తారా? లేదు, 1000 పెట్టాల్సిన అవసరం ఉంది. 500 తీసేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇంత డబ్బుని ఎవడు మోసుకుపోడు. నా దగ్గర ఉండే డబ్బు ఎంత 10 లక్షలు, ఇంత డబ్బు ఉంది, నేను ఆడ మోసుకుపోవాలా అని చెప్పి అంటాడు. అది కరెక్ట్ కాదు. దేశాలు నవ్వుతాయి. అమెరికా, యూకే, కెనడా వీళ్ళందరూ నవ్వుతాయి. ఇదే తుగ్లక్ పాలన బాబు అని చెప్పని అంతే కదా. నవ్వుతాయి. చాలా సార్లు రూపాయలని కరెన్సీలని మార్చి రబ్బర్ని కూడా, తోలుని కూడా కరెన్సీగా చేశాడు. తర్వాత ఉండే కొద్దీ పేపర్ నోట్లు ఉన్నాయి కదా, పేపర్ కరెన్సీ పోయి డిజిటల్ ప్లాస్టిక్ కరెన్సీ వచ్చేస్తుంది. ప్లాస్టిక్ కరెన్సీ దాన్ని కూడా కాపీ కొడతానికి లేదు. ఆ విధంగా కూడా చేయబోతున్నారు. ప్లాన్స్ జరుగుతున్నాయి. కొన్ని అప్డేట్ అవుతుంది. నమూనా కూడా ప్రోటోటైప్ కూడా కొన్ని తీశారు. ఫైనాన్షియల్ పాలసీ కరెక్ట్గా పెట్టుకుంటే దేశం ముందుకెళ్ళుద్ది. వెరీ గుడ్. దాంట్లో లూప్ హోల్స్ ఉండకూడదు. సో ఇవన్నీ కూడా మీరు సాధ్యం చేస్తాను అనేటువంటి ఒక గట్టి బలమైన నమ్మకంతో మీరు ముందుకు వెళ్తున్నారు. నేను ఒక్కడనే సాధ్యం చేయను, నా 1000 మంది టీంతో. అదే నాలాంటి వాళ్ళు, నాకన్నా మేధావులు. ఒక ఠాగూర్ అది ఒకటి ముగ్గురిని చేస్తారు అన్నట్టుగా. ఒక ఠాగూర్కి ఎంతమంది పనిచేశారు? 3 పనిచేశారు. అది అలా ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి పనిచేశారు. సో ఆ సిస్టమ్ ప్రకారము మనకి ఒక ఠాగూర్కి ముగ్గురు, ఆ ముగ్గురు ఉన్నారే, మొత్తం అంతా ఈ రకంగా చేస్తే అర్థమైందా, దేశం బాగుపడుద్ది. మోదే ఉండాల్సిన పనిలే, ఎవరైనా ఉండొచ్చు, అక్కడ ఎవరైనా ఉండొచ్చు. సిస్టమ్ డెవలప్ చేస్తే సిస్టమ్ పనిచేస్తుంది. సార్ తర్వాత మీరు ఎంతోమంది రాజకీయ నాయకుల దగ్గర, ఎన్నో పార్టీల్లోనూ మీరు పనిచేశారు. అందరికన్నా బాగా హ్యాపీగా ఉన్నటువంటి మూమెంట్ ఎక్కడ? అలాగే బాగా బాధపడినటువంటి ప్లేస్ ఎక్కడ? బాగా బాధపడిన జగన్ దగ్గర. ఓహో. బాగా హ్యాపీగా ఉంది వాజ్పేయి గవర్నమెంట్లో. జగన్ గారి దగ్గర ఎందుకు మీరు బాధపడాల్సి వచ్చింది? నా కులం ఎంత అడగాలండి? కులమా అక్కడ కావాల్సింది? గుణమా? ఏమో మీకు మంచి చేద్దాం అనుకున్నాడేమో. రెడ్డి గారు ఉన్నారు కదా, రెడ్డి ఏమో అనుకున్నాడు. కులం చూసి మంచి చేస్తారా? ఏమో మరి. పివి రమేష్ చూస్తుంటాడు. ఐఏఎస్, పివి రమేష్ ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ. ఆయన దగ్గర చూస్తూ ఉంటాడు, ఇంటర్వ్యూ చూస్తూ ఉంటాడు. అదే ఏమండి, కులం అడిగాడు కనుక జగన్ తోటి మనకి నచ్చలేదు. ఆయన పేరు చెప్పలా, అదే ఆయన చెప్పింది హైయెస్ట్ అఫీషియల్ మీ కులం కనుక్కోమన్నాడండి. సారీ అండి అడిగినందుకు అదే అని చెప్పాను. ఓకే. అలాగే బాగా ఎందుకు వాజ్పేయి గారి దగ్గర మీరు చాలా హ్యాపీ పొందినటువంటి సందర్భం? నేను వాజ్పేయి దగ్గర డైరెక్ట్గా పనిచేయలేదు. కాకపోతే ఆయన ఈ నెవర్ హిట్ ద బెల్ట్ బిలో బెల్ట్. ఆయన బెల్ట్ కింద ఎప్పుడు కొట్టడం, ఎప్పుడు కూడా స్ట్రైట్ వస్తాడు. అంటే రాజనీతి అంటే అది రాజనీతి అంటే అది రాజనీతి అంటే వాజ్పేయి లాగా ఉండాలి, ఇందిరాగాంధీ లాగా ఉండాలి. ఇందిరాగాంధీ కూడా స్ట్రైట్ స్ట్రాటజిస్ట్. సరే, అంటే మీకు రాజకీయంగా రాజనీతి వైజు వాజ్పేయి గారు నచ్చారు, అది బాగానే ఉంది.
బట్ మీకు స్ట్రైట్గా ఆనందం కలిగించినటువంటి ఒక పొలిటికల్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? సో ఎవరి దగ్గర మీరు చాలా కంఫర్టబుల్ ఫీల్ అయ్యారు? చంద్రబాబులో లోపం ఉన్నా కూడా టాలెంట్ ఉంటే ఆయన అప్గ్రేడ్ చేస్తాడు. వండర్ఫుల్. టాలెంట్ ఉంటే వదిలిపెట్టాడు, కులం చూడడు. మీరు ఎంతకాలం చేశారండి? 3 years. 3 years చేశారు. ఓహో. ఆయనకి ఎన్ని లోపాలు ఉన్నా కూడా, అవునవునవును, ఆ లోపాలు ఉన్నా కూడా పాలిటిషియన్ అయిన తర్వాత లోపాలు లేకుండా ఎవరు ఉండరండి, ఉండవు. తర్వాత ఒక మనిషి అయిన తర్వాత హోల్ తప్పనిసరిగా ఉండాలి. అది హోల్గా లేదనుకోండి ఆ మనిషి 2-3 రోజులు చచ్చిపోతాడు. అవును, అంతా వాడిలోనే ఇమిటేట్ అవుతూ ఉంటుంది కదా, కిందకి పోవాలి, బయట పోవాలి. కాబట్టి హోల్ అదే రంధ్రం లేని మనిషి ఉన్నాడు. అదే అందుకని ప్రతి పాలిటిషియన్లో ఏదో ఒక రంధ్రం ఉంటుంది. అంతే, ఆ రంధ్రం నుంచి బ్యాడ్ స్మెల్ అంతా బయట పోతుంది. హరిప్రసాద్ గారు, మీతోటి చాలా చక్కటి సమయాన్ని మేము గడిపాం. మరిన్ని మంచి వీడియోలతో మరొకసారి మీతోటి తప్పకుండా కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ. నమస్తే. ప్రేక్షకులందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.